ఇప్పుడు ఈ క్లాస్లో మనం సింధు నాగరికత సింధు నాగరికత దీనికి సంబంధించిన పట్టణాలు సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాల గురించి చెప్పుకుంటాం. చూడండి ఒకసారి ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాలి. ఏంటంటే ఇప్పుడు వరకు జరిగిన పాఠాలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు వరకు జరిగిన పాఠాలు అంటే ఒక 4-5 క్లాసులు అయిపోయినాయి కదా. పేపర్ హార్డ్గా ఇవ్వాలనుకుంటే వాటి నుంచి ఇస్తాడు. పేపర్ హార్డ్గా ఇవ్వాలంటే వాటి నుంచి ఇస్తాడు. ఈజీగా ఇవ్వాలంటే మనం కొంచెం పర్వాలేదు గుర్తుంచుకునే మెమరీ ఉందంటే దీని నుంచి ఇస్తూ ఉంటాడు. ఇవి గుర్తుపెట్టుకోవడం ఒక 2 సార్లు రివిజన్ చేస్తే ఎవరికైనా ఈజీనే, నీకైనా నాకైనా ఎవరికైనా ఈజీనే. కాకపోతే రివిజన్ చేయాలి. ఏది ఎక్కడ ఉంటుంది, పట్టణాల్లో ఏమేమి బయలుపడ్డాయి, ఇవన్నీ కూడా రివిజన్ చేసుకుంటేనే గుర్తుంటాయి. లేకపోతే ఒకసారి 15 పట్టణాలు చెప్పిన తర్వాత మొత్తం కూడా కన్ఫ్యూజన్ వస్తుంది. ఏది ఎక్కడ బయలుపడింది అనేది కన్ఫ్యూజన్ వస్తుంది. కాబట్టి మీరు రివిజన్ అనేది చేయాలి. ఇప్పుడు చెప్పబోయే క్లాసులు అనేవి ఒక 2-3 అంటే 2 క్లాసెస్ 3 క్లాసెస్ పడతాయి. ఏది సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాలకు సంబంధించి. వీటిని మీరు ఎంత బాగా రివిజన్ చేస్తే అంత బెస్ట్, ఓకేనా? సరే చూడండి, సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాల్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. మొట్టమొదటిసారిగా సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాల్లో మొదటిసారిగా బయలుపడిన పట్టణం ఏంటి? సింధు నాగరికతకు సంబంధించి మొట్టమొదటిసారిగా బయలుపడిన పట్టణం పేరేంటి? హరప్ప అనే నగరం ఏదైతే ఉందో, హరప్పా పట్టణం ఏదైతే ఉందో, హరప్పా పట్టణం అనేది ఏ సంవత్సరంలో ఇది బయటకు వచ్చింది? హరప్పా పట్టణం అనేది 1921, 1924, 1921, 1921, 1921, 1921. తర్వాత నెక్స్ట్ ఏంటి? దీని తర్వాత ఏం బయలుపడింది? హరప్పా తర్వాత ఏం బయలుపడింది? మొహంజదారో అనేది ఎప్పుడు బయలుపడింది? 1922లో, 1922. ఓకేనా, 1922లో. సో ఇప్పుడు వీటి గురించి చెప్పుకుందాం. చూడండి, సింధు నాగరికత పట్టణాలకు సంబంధించి ఈ క్లాస్లో మనం చెప్పుకుంటాం. సింధు నాగరికతకు సంబంధించిన పట్టణాల్లో ఇప్పుడు మనం చెప్పుకునే మొదటి పట్టణం పేరు ఏంటంటే హరప్పా పట్టణం. మొదటిసారిగా ఇదే బయలుపడింది కాబట్టి దీని గురించే చెప్పుకుంటాం. హరప్పా పట్టణం. ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? ఫస్ట్ అది మనకి తెలియాలి. ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు అంటే, ఇప్పుడు మనం దీన్ని ఎలా చెప్పాలంటే మామూలుగా ఎవరి నేతృత్వంలో జరిగింది, ఈ యొక్క త్రవ్వకాలు అనేవి ఎవరి నేతృత్వంలో జరిగినాయి అది ఫస్ట్ తెలుసుకోవాలి. ఎవరి నేతృత్వంలో? ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్న సర్ జాన్ మార్షల్ ఈయన నేతృత్వంలో జరిగినాయి. సర్ జాన్ మార్షల్ ఎవరితను? ఓకేనా, సర్ జాన్ మార్షల్ ఎవరితను? ఈయన అప్పటి దేనికి డైరెక్టర్ జనరల్ దేనికండి? ఏఎస్ఐ ఏదైతే ఉందో దీనికి డైరెక్టర్ జనరల్. ఈయన నేతృత్వంలో త్రవ్వకాలు జరిగినాయి కాబట్టి ఫస్ట్ ఈయన పేరే చెప్పాలి, సర్ జాన్ మార్షల్. మరి ఈయన నేతృత్వంలో ఈ హరప్పా ప్రాంతాన్ని ఎవరు కనుగొన్నారు? ఎవరు కనుగొన్నారండి? ఈయన దయారాం సహానీ
ఇతనే దయారాం సహాని. దయారాం సహాని ఎప్పుడు కనుక్కున్నాడు? 1921, 1921 సంవత్సరంలో కనుక్కున్నాడు. మీకు హాఫ్ అన్ అవర్ లేట్ ఎందుకైందంటే క్లాసు, ఇవన్నీ కూడా డేటా మొత్తం కూడా అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి, వేరే వేరే వెబ్సైట్స్ నుంచి, దాని తర్వాత అక్కడ ఏం బయలుపడ్డాయి మొత్తం కూడా ఈ మొత్తం ఒక ప్రాజెక్ట్ లాగా తయారు చేయడానికే లేట్ అయింది. కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయింది కదా మీ క్లాస్ చెప్పడానికి. ఈ మొత్తం కూడా సేకరించడానికే, నేను దగ్గరుండి ఇది తయారు చేయడానికే ఇది లేట్ అయింది, ఒక హాఫ్ అన్ అవర్. ఓకేనా? దయారాం సహాని 1921. తర్వాత చూడండి, దీని తర్వాత ఈ రెండు గుర్తుంటాయి కదా. నెక్స్ట్ ఇక్కడ దీనికి వెళ్ళే ముందు ఒకసారి చూడండి, హరప్పా గురించి మనం చెప్తున్నాం కదా. హరప్పా అనేది మనకి ప్రస్తుతం ఎక్కడుంది? హరప్పా అనేది ప్రస్తుతం ఇది ఎక్కడుంది? హరప్పా అనేది ఎక్కడుంది? మౌంట్ గోబరీ జిల్లా అంటే పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో ఎక్కడుంది? పంజాబ్. పాకిస్తాన్లో పంజాబ్లో ఉంది. పాకిస్తాన్లో కూడా ఉందా సార్ అంటే, పాకిస్తాన్లో కూడా ఉంది కదా పంజాబ్. అక్కడ ఇది హరప్పా అనేది ఉంది. మరి అక్కడ ఏ నది ఒడ్డున ఉంది? ఇది హరప్పా అనేది ఏ నది ఒడ్డున ఉంది? రావి నది ఒడ్డున ఉంది. రావి నది ఓకే, సరే. చూడండి తర్వాత, ఇప్పుడు దీన్ని ఏమంటారు? యాక్చువల్గా సర్ జాన్ మార్షల్ దీన్ని ఏమన్నాడంటే, ఈ యొక్క పట్టణాన్ని, ఈ యొక్క నగరాన్ని ఏమన్నాడో తెలుసా ఇతను? కింద నుంచి ఒక కొంచెం దూరంలో ఉన్నాడు. ఎవరు? దయారాం సహాని. సార్, నాకు ఇక్కడ ఒక పట్టణం కనిపించింది, ఒక నగరం కనిపించింది, ఇదేదో నాకు అర్థం కావట్లేదు, కొంచెం రండి అని చెప్పేసి అంటే, వచ్చి ఆశ్చర్యపోయాడు సర్ జాన్ మార్షల్. ఆశ్చర్యపోయాడు, ఇది ఒక పెద్ద పట్టణం, దీనికోసమే మనం అన్వేషిస్తున్నాం బాబు అని చెప్పేసి అన్నాడు. అంటే ఇది ఎలా ఉద్భవించింది? అనుకోకుండా ఆకస్మికంగా ఉద్భవించింది. అంటే సర్ జాన్ మార్షల్ ఒక్కసారిగా ఈ నగరాన్ని ఏమని పేర్కొన్నాడు అంటే, హరప్పా నగరాన్ని ఆకస్మికంగా ఉద్భవించిన నగరం. ఆకస్మికంగా ఉద్భవించిన నగరం. ఏంటి? మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు, ఈ క్రింది వాటిలో ఆకస్మికంగా ఉద్భవించిన నగరంగా ఏ నగరాన్ని సర్ జాన్ మార్షల్ పేర్కొన్నాడు? దేన్ని? హరప్పా నగరాన్ని. ఆకస్మికంగా ఉద్భవించింది అంటే అనూహ్యంగా, చాలా సడన్గా అలా కనపడ్డది. అది ఆకస్మికంగా ఉద్భవించిన నగరం. ఓకేనా? ఆకస్మికంగా ఉద్భవించిన నగరం. అలానే దీన్ని ఇంకా ఏమంటారు? ఈ హరప్పా నగరాన్ని, ఈ హరప్పా పట్టణాన్ని ఇంకా ఏమంటారు అంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇట్లా ఉండేదన్నమాట హరప్పా. ఈ విధంగా ఉండేదన్నమాట హరప్పా. కొంచెం మీరు లైవ్లో ఉన్న వాళ్ళు జూమ్ కూడా చేసుకోవచ్చు, కానీ కనిపిస్తుంది. ఓకేనా? దీన్ని ఇంకా ఏమనేవాళ్ళు అంటే, గేట్వే సిటీ అని పిలిచేవాళ్ళు. గేట్వే సిటీ. ఇదిగో ఇది మనకి ఎలా ఉంది? ఇక్కడ గేట్వే లాగుంది కదా ఇక్కడ, ఇదిగో ఇలా. సో కాబట్టి గేట్వే సిటీ అని పిలిచేవాళ్ళు. ఇది గేట్వే సిటీ అని పిలిచేవాళ్ళు. గేట్వే సిటీ. ఓకే, గేట్వే సిటీ అని పిలిచేవాళ్ళు. ఒకసారి ఎగ్జామ్లో అడిగాడు, ఇదే ప్రశ్న అడిగాడు, అందుకని చెప్తున్నాను. ఈ క్రింది వాటిల్లో గేట్వే సిటీగా పిలువబడ్డ నగరం ఏది? చెప్పండి. ఈ క్రింది వాటిలో గేట్వే సిటీగా పిలువబడ్డ నగరం ఏది? ఏంటి? హరప్పా నగరం గేట్వే సిటీగా పిలువబడ్డ నగరం. అసలు హరప్పా గురించి తెలుసుకోవాలంటే అసలు ఈ సింధు నాగరికతలో పట్టణ స్వరూపం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి. ఫస్ట్ దాని గురించి తెలుసుకోవాలి. అసలు మొత్తం ఓల్డ్ సింధు నాగరికతలో పట్టణ స్వరూపం ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడ ఉండే పట్టణాలన్నీ కూడా ఎలా ఉంటాయి? హరప్పా కావచ్చు, లేకపోతే మొహంజదారో కావచ్చు, చాన్హదారో కావచ్చు, ఇలా అన్ని పట్టణాలు కూడా ఎలా ఉంటాయి అంటే, సో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఎలా ఉంటాయి? దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి. ఇది ఇలా ఉంటాయి మొత్తం కూడా దీర్ఘ చతురస్రాకారంలో. ఎలా ఉంటాయండి? పట్టణాలన్నీ కూడా సింధు నాగరికత పట్టణాలన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా నిర్మించారు అంటే దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించారు. దీర్ఘ చతురస్రాకారంలో దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి అన్ని పట్టణాలు. మన హరప్పా కావచ్చు, మొహంజదారో కావచ్చు, చానుదారో కావచ్చు, బాలకోట కావచ్చు, లోతలు కావచ్చు, అన్నీ కూడా దీర్ఘ చతురస్రాకారంలో ఉంటాయి అన్ని దాదాపు. ప్రతి పట్టణానికి సామాన్యంగా ఉత్తర దిక్కున ప్రవేశ ద్వారం ఉంటుంది. ఉత్తర దిక్కు, ఉత్తరం అంటే ఎటువైపు? ఇదే కదా నార్త్, ఇది సౌత్. ఇటువైపు ప్రవేశ ద్వారం ఉంటుంది. ప్రవేశ ద్వారం అంటే గేట్ వే అంటే ఇటువైపు ఉంటుంది. ఉత్తర దిక్కున ప్రవేశ ద్వారం ఉంటుంది. ఎవరైనా కానీ ప్రజలు ఎక్కడి నుంచి రావాలి? ఉత్తర దిక్కు నుంచి ఎంటర్ అవుతారు. ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే ఉత్తర దిక్కు నుంచి ఎంటర్ అవుతారు. ఉత్తర దిక్కు నుంచి అంటే ప్రవేశ ద్వారం ఉత్తర దిక్కున ఉంటుంది. మరి నిష్క్రమించే ద్వారం అంటే ఎగ్జిట్ అనేది ఎటువైపు ఉంటుంది? దక్షిణం వైపు ఉంటుంది. ఇంకేనా? దక్షిణ దిక్కు ఉంటుంది అంటే సౌత్ ఉంటుంది. అంటే వెళ్ళే వాళ్ళు నిష్క్రమించాలంటే ఈ విధంగా వెళ్తారు. ఈ విధంగా నిష్క్రమించడం అంటే చూడండి ఒకసారి. ప్రవేశ ద్వారం నార్త్ వైపు ఉంటుంది. అలానే నిష్క్రమించే ద్వారం ఎగ్జిట్ అనేది సౌత్ వైపు ఉంటుంది. ఊరికి ద్వారం అనమాట. ఆ యొక్క నగరానికి. ఊరు అనకూడదు, నగరం. అలానే ప్రతి పట్టణం చుట్టూ కూడా ఒక ప్రహరీ గోడలాగా ఉంటుంది. ప్రతి పట్టణానికి చుట్టూ కూడా ఒక ప్రహరీ గోడలాగా ఉంటుంది. ఇది ఈ విధంగా ప్రహరీ గోడ ఉంటుంది. ఇట్లా ఒక ప్రహరీ గోడ కట్టారు. ప్రహరీ గోడలాగా కట్టారు. మొత్తం ప్రతిదానికి కూడా ఈ విధంగానే ఉంటుంది ప్రహరీ గోడ. అంటే సైటెడెల్ వాల్ అంటారు ఇంగ్లీష్లో. ఈ ప్రహరీ గోడని సైటెడెల్ వాల్ ఏమంటారు? సైటెడెల్ వాల్ అని చెప్పేసి అంటారు. ఎందుకు ఈ విధంగా నిర్మించారు? సైటెడెల్ వాల్ బలమైన రాళ్లతోటి ఈ విధంగా ఎందుకు నిర్మించారు అంటే, ఎందుకు కట్టుకున్నారంటే, వీళ్ళు నగరాలు కట్టుకున్నది కానీ, నగరాలు నిర్మించింది కానీ, నగరాలు ఉన్నది కానీ ఎక్కడున్నాయి? మొత్తం కూడా ఎక్కడున్నాయి చెప్పండి? నదీ తీరాల వెంట ఉన్నాయి. అవునా? ఇది నగరం అనుకోండి. దీని వెంటే ఇలా పారుతూ ఉంటుంది. అంటే నది ఒడ్డున వీళ్ళ యొక్క నగరాలు ఉన్నాయి. ఒక్కోసారి ఈ నదిలో ఉన్న నీరు ఉప్పొంగుతూ ఉంటాయి. అసలు ఉప్పొంగి ఈ యొక్క నగరాల మీదకి వస్తూ ఉంటాయి. అందుకనే ఆ వరదల వల్ల కాపాడుకోవడానికి పక్కనే నదీ తీరం ఉంటుంది, పక్కనే నది ఉంటుంది. సో అక్కడ వచ్చే వరదల వల్ల కాపాడుకోవడానికి ఈ యొక్క సైటెడెల్ వాల్స్ అనమాట. అంటే ఏమంటారు? ప్రహరీ గోడల్ని నిర్మించుకున్నారు. అంటే ఇంకా ఎందుకోసం ఈ ప్రహరీ గోడలు నిర్మించుకున్నారంటే శత్రువుల దాడి నుంచి కాపాడుకోవడానికి కూడా ఇవి కట్టుకున్నారు. శత్రువుల దాడి నుంచి కాపాడుకోవడానికి కూడా నిర్మించుకున్నారు. ఓకే. సో ఈ విధంగా మనం అక్కడ నగర నిర్మాణం ఈ విధంగా ఉంటుంది. ఓకే, క్లియరా? ఇప్పుడు రండి, వెనక రండి. హరప్పా నగరాన్ని దేనిగా పిలిచేవాళ్ళు? హరప్పా నగరాన్ని ఎలా పిలిచేవాళ్ళు? గేట్వే సిటీగా పిలిచేవాళ్ళు. గేట్వే సిటీ అని అంటారు దీన్ని. గేట్వే సిటీ అంటారు. అలానే నెక్స్ట్ ఈ హరప్పా గురించి ఎక్కడుంది? ఏ వేదంలో ఉంది చెప్పండి? హరప్పా గురించి, హరప్పా పట్టణం గురించి, హరప్పా నగరం గురించి ఏ వేదంలో మనకు కనిపిస్తుంది? ఏ వేదంలో? ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఏ వేదం? ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋగ్వేదంలో కనిపిస్తుంది. ఋగ్వేదం. మరి ఋగ్వేదంలో ఏమని ఉంటుంది? ఏమని ప్రస్తావించబడింది? సింధు నాగరికత ఏదైతే ఉందో, సింధు నాగరికతలోని మన హరప్పా ఏదైతే ఉందో, హరప్పా నగరాన్ని ఏమని ప్రస్తావించబడింది ఇందులో అంటే
ఎట్లా? హరయూపియా, 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 లేదా కొన్ని పుస్తకాల్లో హరిపియం అని కూడా ఉంది, కానీ హరయూపియా అని అంటారు. హరయూపియా, హరయూపియా, హరయూపియా అనే ప్రస్తావించబడిన నగరం. హరప్పాను ఋగ్వేదంలో హరయూపియా అని ప్రస్తావించబడింది. ఋగ్వేదం అంటే, ఇప్పుడు ఋగ్వేదం అంటే మనకి తర్వాత చెప్పుకుంటాం, ఆర్యుల గురించి చెప్పుకుంటాం. ఆర్యులకి మొట్టమొదటి గ్రంథం ఏదండి? ఆర్యులకి ఆర్యులకు మొట్టమొదటి గ్రంథం, మొదటి గ్రంథం లేదా మొదటి వేదం అంటే ఏది? ఋగ్వేదం. ఋగ్వేదం. ఆర్యులు భారతదేశానికి ప్రవేశించారు, భారతదేశంలోకి ప్రవేశించారు. ప్రవేశించిన తర్వాత వారి సాహిత్యాన్ని వాళ్ళు ఈ రూపంగా అభివృద్ధి చేసుకున్నారు, ఈ వేదాల రూపంగా అభివృద్ధి చేసుకున్నారు. ఋగ్వేదంలో హరప్పా నగరాన్ని ఏమని ప్రస్తావిస్తుంది? ఏమని ప్రస్తావిస్తుంది? హరయూపియా, హరయూపియా అని ప్రస్తావిస్తుంది, హరయూపియా అని ప్రస్తావిస్తుంది. ఇంకా ఇదే ఇదే వేదంలో, ఇదే ఋగ్వేదంలో ఇంకా ఏమని చెప్తుందంటే, ఇంకా ఏమనుందంటే, ఈ హరయూపియా అనే ప్రాంతంలో, హరయూపియా, హరయూపియా అనే ప్రాంతంలో, హరయూపియా అంటే నథింగ్ బట్ ఏంటి? హరప్ప అని. ఇప్పుడు హరప్ప, హరప్పాలో 1000 యజ్ఞాలు జరిగాయని ఋగ్వేదంలో ఉంది. 1000 యజ్ఞాలు. ఎన్ని యజ్ఞాలు అండి? 1000 యజ్ఞాలు జరిగాయని ఉంది. 1000 యజ్ఞాలు జరిగాయని ఇందులో రాసుంది. 1000 యజ్ఞాలు, 1000 యజ్ఞాలు. ఓకేనా? ఇంకా ఏముంది ఋగ్వేదంలో? ఇంకా ఏముంది అంటే, అంటే ఆ ఋగ్వేదంలో చాలా ఉన్నాయి, చెప్పాలంటే ఇంకా ఉన్నాయి. ఈ హరయూపియా గురించి ఇంకా ఉన్నాయి. ఇప్పుడు మనం ఆర్యుల గురించి చెప్పుకునేటప్పుడు మళ్ళీ ఆ టాపిక్ చెప్పుకుంటాం, ఈ టాపిక్ మళ్ళీ చెప్పుకుంటాం, అంటే అక్కడ ఇంకొంచెం డెప్త్గా చెప్పుకుంటాం. ఇంకా ఏమనుందంటే హరప్పా పట్టణాన్ని, హరప్పా పట్టణం ఏదైతే ఉందో, హరప్పా పట్టణం ఏదైతే ఉందో దీన్ని ఆర్యులకు దేవుడు ఎవరండి? ఆర్యులకు దేవుడు ఎవరు చెప్పండి? ఆర్యులకి దేవుడు ఎవరు? ఆర్యులకి దేవుడు ఎవరై ఉంటాడు? ఇంద్రుడు. ఇంద్రుడు, ఇంద్రుడు ఉన్నాడు కదా, ఇంద్రుడు. ఈ ఇంద్రుడు ఏం చేశాడంటే, ఈ ఇంద్రుడు, ఆర్యులకు దేవుడైన ఇంద్రుడు కోపం వచ్చి పిడుగుపాటు సృష్టించి, పిడుగుపాటు అంటే పిడుగులు ఉంటాయి కదా, మనం థండర్స్ ఉంటాయి కదా, పిడుగుపాటులు, పిడుగుపాటు, పిడుగులు, పిడుగుపాట్లు సృష్టించి ఈ హరప్పా పట్టణం మీదకి వచ్చేటట్టుగా, ఆ పిడుగులు వచ్చేటట్టుగా చేసి సర్వనాశనం చేశాడని అందులో ఉంది. ఆ యొక్క వేదంలో ఉంది, ఋగ్వేదంలోనే ఉంది. ఆర్యులు ఇంద్రుణ్ణి పూజిస్తారు, ఓకేనా? అయితే ఆర్యులకు దేవుడు ఇంద్రుడు అనమాట. మనం తర్వాత చెప్పుకుంటాం దాని గురించి. హరప్ప అనే కాదు, సింధు నాగరికతను మొత్తంని పిడుగుపాటు వల్ల నాశనం చేశాడని అందులో ఉంది. హరప్ప అనే కాదు, తర్వాత మనం చెప్పుకుంటాం. ఇప్పుడు హరప్ప చెప్పుకుంటున్నాం కాబట్టి హరప్ప అని రాశాను. టోటల్లీ సింధు నాగరికతనే మొత్తాన్ని ఈ ఇంద్రుడే పిడుగుపాటుల వలన సర్వం నాశనం చేశాడని అందులో ఉంది. ఎందులో ఉంది? ఆర్యుల దేవుడైన ఇంద్రుడు పిడుగుపాటుల వలన సింధు నాగరికత మొత్తాన్ని సర్వనాశనం చేశాడని ఎందులో పేర్కొన్నారు? ఋగ్వేదంలో పేర్కొంది. ఋగ్వేదంలో ఉంది. ఋగ్వేదంలో ఉంది. ఓకేనా? ఋగ్వేదంలో ఉంది. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఇంకా హరప్పా గురించి ఇంకా ఏం తెలుసుకోవచ్చు అంటే, ఇది హరప్పా నాగరికత ఎక్కడ విరసిల్లింది? ఇది మొత్తం కూడా ఇవి ఉన్నాయి. అయితే హరప్పా అనేది రావి నది ఒడ్డున ఉంది. ఇది చూపించడానికి ఇది పెట్టాను. హరప్పా అనేది రావి నది ఒడ్డున ఉంది. రావి నది ఒడ్డున ఉంది. అలానే నెక్స్ట్ ఏమెవరు చెప్తారా? ఏమెవరు? అమ్మ తల్లి,
ఇక్కడ ఈ ప్రాంతంలో అమ్మ తల్లి విగ్రహం బయటపడింది. అమ్మ తల్లి విగ్రహం ఇక్కడ బయలుపడింది. అమ్మ తల్లి విగ్రహం ఈ ప్రాంతంలో ఎక్కడ? అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ బయలుపడింది అని అడుగుతాడు. అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ బయలుపడింది? హరప్ప. హరప్ప. మీరు ప్రతిదానికి హరప్ప అనే సమాధానం చెప్పండి. హరప్ప, అంతే. హరప్ప ప్రాంతంలో దొరికింది. అమ్మ తల్లి అంటే వీళ్ళకి మాతృదేవత, మదర్ ఆఫ్ గాడెస్ అంటారు. సింధు ప్రజలచే పూజలందుకున్న ప్రధాన దైవం ఎవరు చెప్పండి? సింధు ప్రజలచే పూజలందుకున్న ప్రధాన దైవం ఎవరు? అమ్మ తల్లి. అమ్మ తల్లి. ఏమనే ప్రకృతి దేవత అంటారు. ఏమనే ప్రకృతి దేవత అని అంటారు. అలానే పునరుత్పత్తి దేవత అంటారు. వీళ్ళకి పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తారంటే, ఈమె ఈమెకంటూ గుడి అవి అంటే ఏముండవు, చెట్టు మధ్యలో పెడతారు. చెట్టు మధ్యలో పెట్టేసి, ఆ కాండం మధ్యలో పెట్టేసి, ఈమె ప్రతిరూపం పెట్టేసి, ఒకవైపు నుంచి వీళ్ళు మరి పిల్లలు పుట్టాలి కదా, దానికోసం గొర్రెల్ని మేకల్ని తీసుకొచ్చి బలిస్తారు. ఈమె దగ్గర, అమ్మ తల్లి దగ్గర బలిస్తారు. అలా బలిస్తే పునరుత్పత్తి అవుతుంది, అంటే వాళ్ళకి పిల్లలు పుడతారని నమ్మకం. అందుకని అమ్మ తల్లిని పునరుత్పత్తి దేవత అని కూడా అంటారు. అలానే వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వీరి యొక్క ప్రధాన వృత్తి ఏంటి? వ్యవసాయం చేసుకుంటారు. వ్యవసాయం వీళ్ళు. అయితే వ్యవసాయ దేవత అని కూడా అంటారు. ఏమని? అమ్మ తల్లిని వ్యవసాయ దేవత అని కూడా అంటారు. ఎందుకంటే వ్యవసాయం స్టార్ట్ చేసేటప్పుడు ఏమకే మొక్కుతారు వాళ్ళు. ఏమకే మొక్కుతారు. ఓకేనా? అంటే అమ్మ తల్లి ఆరాధన చేస్తారు కాబట్టి వీళ్ళు స్త్రీ దేవతల్ని పూజిస్తారని అర్థమవుతుంది. ఇక్కడ స్త్రీ దేవతల్ని పూజిస్తారు. ఓకే, ఇంతవరకు మీరు అర్థం చేసుకోవాలి. తర్వాత మిమ్మల్ని ఎగ్జామ్స్లో అడిగేది ఏంటంటే ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ బయలుపడింది? సింధు నాగరికతలో మనకి అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ బయలుపడింది? ఎక్కడ? హరప్ప అనే ప్లేస్లో బయలుపడింది. హరప్ప. అలానే నెక్స్ట్, నాట్యం చేస్తున్న పురుషుడు. హరప్పా సీల్ ఇదిగో ఈ విధంగా. ఇది ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న నటరాజు విగ్రహం. అయితే ఇక్కడ హరప్పాలో బయలుపడింది ఇదిగో ఈ విధంగా, ఈ సీల్ అనమాట, హరప్పా సీల్. ఇది ఒక పురుషుడు నాట్యం చేస్తున్నట్టుగా ఉంది ఇక్కడ. ఒక పురుషుడు నాట్యం చేస్తున్నట్టుగా ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే దేన్ని పోలి ఉంది అంటే నటరాజుని పోలి ఉంది ఆ విగ్రహం. నటరాజుని పోలి ఉంది. సో ఈ విధంగానే ఉంది. చూడండి, నటరాజు ఇదిగో ఈ విధంగా ఉంది. సో ఇది కూడా సేమ్ అలానే ఉంది. అంటే నాట్యం చేస్తున్నట్టు పురుషుడు. అంటే నటరాజ విగ్రహాలు ఎక్కడ బయలుపడ్డాయి? నటరాజ విగ్రహాలు, సో మెనీ హరప్పా సీల్స్ యాజ్ డ్యాన్సింగ్. అంటే ఒక మెన్ డ్యాన్సింగ్ చేస్తున్నట్టు, ఈ విధంగా వేస్తున్నట్టు ఎక్కడ బయలుపడ్డాయి? ఎక్కువగా నటరాజ విగ్రహాలు ఎక్కడ బయలుపడినవి? హరప్పా ప్రాంతంలో బయలుపడ్డాయి. ఇవన్నీ కూడా గుర్తుంటాయి కదా, హరప్పా ప్రాంతంలో బయలుపడ్డాయి. తర్వాత నెక్స్ట్ ఇది ఇంకా అక్కడ ఏం బయలుపడిందంటే ఒక ముద్రిక బయలుపడింది. సార్ ముద్రిక అంటే ఏంటి? ముద్రిక అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, స్టిటైట్ అని ఒక రాయి ఉంటుంది. స్టిటైట్ గుర్తుపెట్టుకోండి. స్టిటైట్ అనే ఒక రాయి ఉంటుంది. స్టిటైట్ ఇది చాలా గుండ్రంగా ఉంటుంది. స్టిటైట్ అంటే చాలా మృదువైన రాయి, అంటే పట్టుకుంటే చాలా స్మూత్గా ఉంటుంది. అలాంటి రాళ్ళ మీద వీళ్ళు ఒక గుండ్రంగా తయారు చేస్తారు. అలానే వివిధ ఆకృతులతో తయారు చేసి దాని మీద ఈ విధమైన డయాగ్రామ్స్ వేస్తారు. ఈ విధమైన కళాకృతులు తయారు చేస్తారు. ఇక్కడ మనకి కనిపించే ముద్రిక ఎటువంటిది? బుల్సీల్. ఎటువంటి బుల్సీల్ ఇది? మూపురం కలిగిన లేకపోతే మూపురం లేని ఎద్దా? ఇది మూపురం గల ఎద్దు. సార్ ఏంటి మూపురం గల ఎద్దు అంటే ఏంటి? మూపురం అంటే ఏంటి? మీకు విలేజ్ అయితే తెలిసిద్ది. మూపురం అంటే ఏంటి? ఇది మూపురం అంటే ఇది. ఎత్తుగా ఉంటుంది చూసారా ఇట్లా, ఇది మూపురం. మూపురం గల ఎద్దు అనేది బయలుపడింది. ఎక్కడ? మూపురం గల ఎద్దు అనేది ఎక్కడ బయలుపడింది? ఎక్కడ బయలుపడింది?
హరప్పలో బయలుపడింది. ఓకేనా. తర్వాత ఇంకా ఇంకా ఇక్కడ 2 ప్రముఖమైన రాతి విగ్రహాలు లభించాయి. 2 ప్రముఖమైన రాతి విగ్రహాలు లభించాయి. రాతి విగ్రహాలు ఇక్కడ 2 ప్రముఖమైనవి కనిపించాయి రాతి విగ్రహాలు. అందులో ఒకటి ఎర్రరాయితో చేయబడింది, ఎర్రరాయితో చేయబడ్డాయి. ఆ 2 కూడా ఎర్రరాయితో చేయబడ్డాయి. చాలా అంటే రెడ్ స్టోన్ అంటారు, ఎర్రరాయితో చేయబడ్డాయి ఆ 2 కూడా. అందులో ఒకటి, ఆ రాతి విగ్రహాల్లో ఒకటి ఏంటంటే చేతులు లేని నగ్నంగా ఉన్న పురుష విగ్రహం. ఏంటి? చేతులు లేని, చేతులు లేని నగ్నంగా ఉన్న అంటే నగ్నంగా ఉన్న పురుష విగ్రహం. యాక్చువల్గా ఆ విగ్రహాన్ని కూడా మీ ముందు చూపిద్దాం అనుకున్నా కానీ న్యూడ్గా ఉంది కదా, బాగోదులే అన్న ఉద్దేశంతో రాస్తున్నాను. చేతులు లేని నగ్నంగా ఉన్న పురుష నగ్నం అంటే చేతులుండవు, నగ్నంగా ఉన్నాడు, న్యూడ్గా ఉన్నాడు, చాలా న్యూడ్గా ఉన్నాడు. అలాంటి పురుష విగ్రహం ఒకటి ఉంది. అలానే రెండవది నర్తకి విగ్రహం. నర్తకి అంటే ఒక డ్యాన్స్ వేస్తున్న నర్తకి విగ్రహం, డ్యాన్సింగ్ గర్ల్, నర్తకి విగ్రహం. ఇలా ఉన్నాయి. ఈ 2 కూడా బయలుపడ్డాయి ఇక్కడ. అలానే నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏం బయలుపడిందంటే ఒక కంచుతో చేసిన అద్దాలు కనపడ్డాయి ఇక్కడ. కంచుతో తయారు చేసిన ఏంటి అద్దాలు అనేవి కనపడ్డాయి. ఈ చూడండి ఒకసారి, ఇవే సేమ్ ఇలానే బయలుపడ్డాయి. కంచుతో తయారు చేసిన అద్దాలు అంటే బ్రాంజ్ మిర్రర్స్, ఇంగ్లీష్లో బ్రాంజ్ మిర్రర్స్ ఇవి బయటపడ్డాయి, బ్రాంజ్ మిర్రర్స్. సో ఇప్పుడు మీకు అఫీషియల్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను. అంటే ఇవి వెంటనే మీ మైండ్లోకి వెళ్ళిపోతాయన్న ఉద్దేశంతో మీకు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా బ్రాంజ్ మిర్రర్స్. అలానే ఇక్కడ ఇంకా ఏం బయలుపడ్డాయి, ఇక్కడ ఏం బయలుపడ్డాయి, హరప్పా నగరంలో ఇంకా ఏం బయలుపడ్డాయి అనేది ఒకసారి చూసుకుంటే చూడండి. తర్వాత ఇవేంటి, ఇక్కడ ఏమంటారండి వీటిని? దీన్ని ఏమంటారు? మీకు ముందు కనిపిస్తుంది కదా, దీన్ని ఏమంటారు? హరప్పాని ఏ నగరంగా పిలుస్తారు చెప్పండి? హరప్పాని ఏ నగరంగా పిలుస్తారు? హరప్పాని ఏ నగరంగా పిలుస్తారు? సార్ మీరు చెప్పారు కదా గేట్వే సిటీగా పిలుస్తారు. అది కాకుండా ఇంకా ఏమని పిలుస్తారు సార్? ఆకస్మికంగా ఉద్భవించిన నగరం. అది కాకుండా ఇంకా ఏమని పిలుస్తారు? ధాన్యాగారాల నగరం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? ధాన్యాగారాల నగరం అని పిలుస్తారు. అంటే ఇంగ్లీష్లో ఏమంటారు దాన్ని? సిటీ ఆఫ్ గ్రానరీస్. సిటీ ఆఫ్ గ్రానరీస్ అంటే ధాన్యాగారాలు ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు మన పల్లెటూరులో అయితే మన ఇళ్లల్లో పెట్టుకుంటాం. ఊరైతే మన ఇళ్లలో పెట్టుకుంటాం ధాన్యం. కానీ పట్టణాల్లో, నగరాల్లో ఎక్కడ పెడతారు ధాన్యాన్ని? ఎక్కడ పెడతారు చెప్పండి? ఎక్కడ పెడతారండి? ధాన్యాగారంలో పెడతారు. ధాన్యాగారం ఒక పెద్ద ధాన్యాగారం ఉంటుంది, ఒక పెద్దది, దానిలో పెడతారు. అంటే ఒక గోడెన్ లాగా ఉంటుంది, దానిలో పెడతారు. ఒక గోడెన్లో పెడతారు. వేర్ హౌస్, గోడెన్స్. ఇప్పుడు ఈ రోజుల్లో మనం ధాన్యాన్ని నిల్వ ఉంచడానికి, ఆ నిల్వలు ఉంచడానికి బఫర్ స్టాక్స్ అంటారు. బఫర్ స్టాక్స్ అనేవి ఎక్కడ పెడుతున్నాం మనం? FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోడెన్స్లో బఫర్ స్టాక్స్లో నిల్వ చేస్తున్నాం కదా. అవి మరి నగరాల్లో ఉంటున్నాయా లేకపోతే పల్లెటూరులో ఉంటున్నాయా? FCI, ఇప్పుడు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, FCI యొక్క బఫర్ స్టాక్స్ అన్ని నిల్వలు కూడా ఎక్కడ ఉంటున్నాయండి? నగరాల్లో ఉంటున్నాయి. పెద్ద పెద్ద నగరాల్లో, సిటీస్లో ఉంటున్నాయి. ఎందుకని ఉంటున్నాయి?
అవి అంటే అక్కడున్న ప్రజలు ఏవైతే ప్రజలు ఉంటారో, అంటే రాజ్యంలో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి, అలానే రాబోయే రోజుల్లో ఏమైనా విపత్కరమైన చర్యలు ఏమన్నా ఉంటే, లేకపోతే వైపరీత్యాలు ఏమన్నా జరిగితే, లేకపోతే కరువు కాటకాలు ఏమన్నా ఏర్పడితే ముందుగా వాటిని నిల్వ ఉంచుకొని ఆ కరువు కాటకాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవడానికి, అవునా? కరువు కాటకాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవడానికి, సో దాని ప్రకారం మనం నిల్వ ఉంచుకుంటున్నాం. అయితే హరప్పా వాసులు కూడా ఇందుకోసమే ఎందుకంటే ఒకవేళ పంటలు పండకపోతే, లేకపోతే ప్రకృతి వైపరీత్యాలు వస్తే అని చెప్పేసి ముందస్తు చూపుతోటి అక్కడ ఆ ధాన్యాగారాలని ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి ఎంత తెలివిగల్లో, ఇది తెలుగులో చూడండి. ఆ ధాన్యాగారం ఏ విధంగా ఉందంటే, అక్కడున్న ధాన్యాగారం ఏ విధంగా ఉందంటే రెండు వరుసలుగా ఉంది. ఎలా ఉంది? రెండు వరుసలుగా ఉంది. రెండు వరుసలుగా ఉంది. రెండు వరుసలుగా ఉంది అంటే 6 చొప్పున ఇట్లా 3 4 5 6 1 2 3 4 5 6 ఇట్లా రెండు వరుసలుగా ఎన్నున్నాయి మొత్తం? ఎన్ని ఉన్నాయి మొత్తం కూడా 12 ఉన్నాయి. 12 ధాన్యాగారాలు ఉన్నాయి. మిమ్మల్ని ఎగ్జామ్లో అడుగుతాడు వరుసలు ఎన్ని అంటే ఎన్ని వరుసలు ఉన్నాయి, ధాన్యాగారాలు ఎన్ని వరుసలు ఉన్నాయి అంటే 2 వరుసలు ఉన్నాయి. మొత్తం ఎన్ని ధాన్యాగారాలు ఉన్నాయి, మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే 12 ఉన్నాయి. 12 ఉన్నాయి. మొత్తం 12 ధాన్యాగారాలు ఉన్నాయి. ఒక్కొక్కటి మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఒకసారి, మీకు ఇక్కడ చూడండి ఎంత లెక్కేయండి. 1 2 3 4 5 6 అలానే 1 2 3 4 5 6 ఇట్లా మొత్తం కూడా 2 వరుసలు కనిపిస్తున్నాయా లేదా మీకు? ఇదొక వరుస, ఇదొక వరుస, ఇదొక వరుస. మీకు 2 వరుసలు కనిపిస్తున్నాయి కదా, అట్లా 2 వరుసలు కనిపిస్తున్నాయి. అలానే దాని పొడవు వెడల్పు ఎలా ఉన్నాయి? పొడవు వెడల్పు ఏ విధంగా ఉన్నాయి అంటే పొడవు ఒక్కొక్క దాని పొడవు చూడండి. ఇది పొడవు, ఇది వెడల్పు, ఇది పొడవు, ఇట్లా ఉన్నది పొడవు. ఇది ఎంత పొడవు ఉంది అంటే 15.23 మీటర్ల పొడవు ఉంది. అలానే వెడల్పు ఏ విధంగా ఉంది? 6.03 మీటర్లు వెడల్పు ఉంది. సో ఈ విధంగా ప్రతిదీ కూడా ఉంది, ఇలా బయలుపడ్డాయి. అలానే దీని పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది. దీని పక్కనే ఇటువైపు చిన్న ఇల్లు కూడా ఉంది. ఇదిగో ఈ విధంగా చిన్న ఇల్లు కూడా ఉంది. ఎందుకు సార్ ఈ ఇల్లు అంటే ఈ ఇంట్లో కూలీలు నివసించినట్లుగా తెలుస్తుంది. కూలీలు అంటే అక్కడ పనిచేసే ధాన్యాగారాల్లో పనిచేసే కూలీలు ఉన్నారు దీని పక్కనే. ఆ ఇంట్లో కూలీలు నివసించారనమాట. అంటే దానికి ఆ కూలీలు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా కాపలా కాసేవాళ్ళు, దాని తర్వాత అక్కడ పనిచేసేవాళ్ళు వాళ్ళు అక్కడ. ఓకే, ఈ విధంగా మిమ్మల్ని ఎగ్జామ్లో ఏమని అడుగుతాడు? హరప్పాని ఏ నగరంగా పిలుస్తారు? సిటీ ఆఫ్ గ్రానరీస్ అంటే ధాన్యాగారాల నగరంగా పిలుస్తారు, ధాన్యాగారాల నగరంగా. అలానే ఇక్కడ ఎన్ని వరుసల్లో ధాన్యాగారాలు కనపడ్డాయి? ఎన్ని వరుసల్లో? 2 వరుసల్లో. ఇదొక వరుస, ఇదొక వరుస, 2 వరుసల్లో ఎన్ని ధాన్యాగారాలు కనపడ్డాయి మొత్తం? ఎన్ని? 12. 2 వరుసలు 6 చొప్పున 12. ఇటు ఒక 6 ఉన్నాయి, అటు ఒక 6 ఉన్నాయి, పైన ఒక 6 కింద ఒక 6, మొత్తం 12 ఉన్నాయి. మొత్తం 12. ఓకే, ఇది తర్వాత నెక్స్ట్. దీని తర్వాత ఇదేంటి చూడండి ఒకసారి. ఏం కనిపిస్తుంది మీకు? చెక్కతో చేసిన శవపేటికలు లభించాయి ఇక్కడ. చెక్కతో చూడండి ఒకసారి. చెక్కతో తయారు చేసిన శవపేటికలు కనిపించాయి. చెక్కతో చూడండి ఒకసారి, నేను ఇది రాసుకోండి ఒకసారి. చెక్కతో తయారు చేసిన శవపేటికలు కనపడ్డాయి. శవపేటికలు అంటే ఇప్పుడు చెక్కతో చేసిన శవపేటికలు ఎందుకో ఏ మతంలో వాడుతున్నారు? ఇప్పుడు
ఇప్పుడు ఏ మతంలో వాడుతున్నారు? ఇప్పుడు చెక్కతో చేసిన శవపేటికలు క్రిస్టియానిటీలో వాడుతున్నారు ఇప్పుడు. ఇకన అప్పుడే చెక్కతో చేసిన శవపేటికలు అప్పుడే వాడారు. చెక్కతో చేసిన శవపేటికలు. ఓకేనా? ఒక నిమిషం ఉండండి, చెప్తాను. ఒక నిమిషం. ఇక్కడ మనకి అంత్యక్రియ పద్ధతులు ఏ విధంగా ఉండేది? అంత్యక్రియ పద్ధతిలో ఏ విధంగా ఉండేది చూడండి ఒకసారి. చెక్కతో చేసిన శవపేటికలే, కానీ అంత్యక్రియ పద్ధతుల గురించి చెప్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూడండి ఒకసారి. ఇదిగో చూడండి, ఇవి చెక్కతో చేసిన, ఇది చెక్క అనమాట. చెక్కతో చేసిన శవపేటిక, చెక్కతో చేసిన శవపేటిక. ఇక్కడ మనకి ఎలా ఉంటుందో చూడండి ఒకసారి. సింధు ప్రజలు చనిపోయారనుకోండి, సింధు ప్రజలు చనిపోతే వాళ్ళని పూడ్చి పెడతారా లేకపోతే దహనం చేస్తారా? చెప్పండి. పూడ్చి పెడతారా లేకపోతే దహనం చేస్తారా? పూడ్చి పెడతారు. ఇప్పుడే కదా శవపేటకులు ఉంటే పూడ్చి పెట్టడమే కదా. ఇంకా శవపేటకులో పెట్టి తగలేసే వాళ్ళు కూడా ఉంటారా? మీరు ఏంటంటే ఆలోచిస్తారు మరి. పూడ్చి పెడతారు, పూడ్చి పెడతారు. సింధు ప్రజలు చనిపోతే వారందరినీ పూడ్చిపెట్టేవాళ్ళు. ఈ పద్ధతి, ఇలా పూడ్చిపెట్టే పద్ధతి దాదాపుగా అన్ని చోట్ల కూడా, మొహంజదారో కానీ, దోలవీర కానీ, రాఖీ గర్హి కానీ, చాన్హుదారో కానీ, మొహంజదారో కానీ, అన్నిటిలో కూడా ఈ యొక్క సింధు నాగరికత ఎక్కడుందో అన్ని చోట్ల కూడా ఒకే రకంగా ఉన్నాయి ఈ పద్ధతులు. మృతదేహాలని ఏ విధంగా పూడ్చిపెట్టేవాళ్ళు అంటే, ఏ విధంగా పూడ్చిపెట్టేవాళ్ళంటే తల ఉత్తర దిక్కు వైపు ఉండేటట్టుగా చూస్తారు. తల ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, తల అనేది ఎటువైపు ఉంది? ఉత్తర దిక్కా లేకపోతే దక్షిణ దిక్కా? తల దక్షిణ దిక్కు వైపు ఉంది, నార్త్ వైపు ఉంది. నార్త్ వైపు ఉంది తల, నార్త్ వైపు. అలానే కాళ్ళు ఎటువైపు ఉంది? కాళ్ళు దక్షిణం వైపు, కాళ్ళు దక్షిణం వైపు ఉన్నాయి, కాళ్ళు దక్షిణం వైపు. అలానే మరి ఎట్లా పడుకోబెట్టేవాళ్ళు? ఎలా పడుకోబెట్టేవాళ్ళు అంటే వెల్లికిలా పడుకోబెట్టేవాళ్ళు. ఇక్కడ వెల్లికిలా పడుకోబెట్టారా లేదా? సో వెల్లికిలా పడుకోబెట్టారు. ఇది బోర్లా తిరిగిందిలేండి, ఇక్కడ బోర్లా తిరిగిందిలే, కానీ ఇక్కడ వెల్లికిలా పడుకోబెట్టారు. ఇది ఇక్కడ ఇట్లా పడుకోబెట్టేవాళ్ళు. దీన్ని పరిశీలించడం కోసం దాన్ని అట్లా తిరగేశారులే, కానీ వెల్లికిలా పడుకోబెట్టేవాళ్ళు అంటే పైకి వెల్లికిలా పడుకోబెట్టేవాళ్ళు. ఈ విధంగా ఇది వెలికిలానే ఉంది, ఇది అంటే పైకి ఉండేటట్టుగా, పైకి చూసేటట్టుగా పడుకోబెట్టేవాళ్ళు. అలానే ఈ సమాధుల్ని వీళ్ళు మట్టితో అలికారు. మట్టితో అలికినవి కూడా ఉన్నాయి. మట్టితో అలికారు అంటే బోర్డర్స్ మొత్తం కూడా మట్టితో అలికారు. కొన్ని మృతదేహాలకి ఆభరణాలు అలానే ఉంచారు. ఇప్పుడైతే ఇంకేం లేదు, ఇంకా ఆభరణాలు ఉంచరు, ఇప్పుడైతే ఆభరణాలు ఉంచరు. అందాకెందుకు పురుషుడికైతే మలతాడు కూడా ఉంచరు, అంత మొత్తం కూడా తీసి పడేస్తారు ఇప్పుడు. కానీ అప్పుడు ఆభరణాలు కూడా ఉంచేవాళ్ళు, అంతే ఉంచేవాళ్ళు. అలానే ఇంకా ఏమేమి ఉండేది అంటే సాదా కుండ పాత్రలు. ఇదిగో పైన ఉన్నాయి కదా, పైన దీని పక్కన మొత్తం కూడా సాదా కుండ పాత్రలు. ఈ కుండ పాత్రలు మొత్తం కూడా అక్కడ ఉంచేవాళ్ళు, ఆయన పక్కన ఉంచేవాళ్ళు, ఆ యొక్క శవ పేటికలో ఉంచేవాళ్ళు. సాదా కుండ పాత్రలతోటి ఆ శవపేటకు నిండిపోయేది. ఎందుకనో ఆ యొక్క కుండ పాత్రలో ఏం పెట్టేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు, నీళ్లు పెట్టేవాళ్ళు, లేకపోతే ఏం పెట్టేవాళ్ళు కానీ మనకైతే తెలియదులే, కానీ ఆ కుండ పాత్రలు ఆ శవపేటకలో ఉండేవి. ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి, ఇక్కడ కూడా ఇదిగో ఇటువైపు పగిలిపోయేవి అనేవి ఇక్కడ కూడా కనిపిస్తాయి. ఇట్లా పూడ్చిపెట్టేవాళ్ళు. సో ఈ విధంగా ఉండేది మామూలుగా. ఇందుకు ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, అంత్యక్రియ పద్ధతుల గురించి చెప్పాలి కాబట్టి, అంత్యక్రియ పద్ధతుల గురించి వివరంగా చెప్పాలి కాబట్టి చెప్పాను. అర్థమైందా? సింధు నాగరికతకు సంబంధించిన అంత్యక్రియ పద్ధతులు ఏ విధంగా ఉంటాయంటే పూడ్చిపెట్టేవాళ్ళు, దాని తర్వాత మృతదేహాలు ఏ దిక్కు వైపు ఉండేవి మొత్తం కూడా చెప్పాను. ఓకే, తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఈ హరప్ప నగరంలో ఇక్కడ సమాధులు
బయలుపడ్డాయి. అంటే సమాధులు ఎక్కడైనా బయలుపడితే ఇక్కడ కూడా బయలుపడ్డాయి సమాధులు. ఈ సమాధులు ఏ ఆకారంలో కనపడ్డాయి? హరప్పా నగరంలో ఏ ఆకారంలో కనపడ్డాయి చెప్పండి. అందరూ కూడా చెప్తారు, మీ అందరూ కూడా తెలిసే ఉంటుంది. హరప్పా నగరంలో బయలుపడిన సమాధులు ఏ ఆకారంలో బయలుపడ్డాయి? హెచ్ ఆకారంలో బయలుపడ్డాయి. హెచ్ ఆకారంలో బయలుపడ్డాయి. హెచ్ ఆకారంలో, ఇదిగో ఈ విధంగా హెచ్ ఆకారంలో బయలుపడ్డాయి. ఇది ఒక సమాధి ఎట్లా బయలుపడింది, ఒక సమాధి అనమాట. ఎట్లా ఉంది హెచ్ అంటే హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీ అంటారు. హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీ అంటే సమాధి అని అర్థం. సిమెట్రీ. అసలు సింధు నాగరికతలో ఎక్కడా కూడా మీరు మొహంజదారో వెళ్ళినా లేకపోతే ధోలవీర్ వెళ్ళినా లేకపోతే ఇంకా ఎక్కడికి వెళ్ళినా కానీ హెచ్ టైప్ ఆఫ్, ఈ కాళీబంగన్ వెళ్ళినా లోదాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీస్ అంటే హెచ్ ఆకారపు సమాధులు కనిపిస్తాయా మీకు? ఎక్కడా కూడా లభించలేదు. కేవలం ఎక్కడ మాత్రమే కనిపించాయి? హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీస్, హెచ్ ఆకారంలో గల సమాధులు ఎక్కడ మాత్రమే కనిపించాయి? హరప్పాలో మాత్రమే కనిపించాయి. హరప్పాలో మాత్రమే కనిపించాయి. ఓన్లీ హరప్పా పట్టణంలో. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ సమాధుల్ని ఏర్పాటు చేసింది సింధు నాగరికతకు చెందినవారా, లేకపోతే సింధు నాగరికత అంటే సింధు నాగరికత ప్రజల, లేకపోతే సింధు నాగరికత ప్రజల కానివారు ఏర్పాటు చేసేవారు ఉంటారా? చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఓన్లీ హరప్పాలోనే కనపడ్డాయి. ఇక్కడ ఓన్లీ హరప్పాలోనే కనపడ్డాయి. ఇక ఎక్కడా సింధు అంటే సింధు ప్రాంతంలో ఉన్న ఎక్కడా కూడా కనపడలేదు. అంటే అంబ్రి, దోలవేర, రాఖీగరహి, సర్కోటాడ, అలానే మరి మొహంజదారో, బనావళి, రంగాపూర్, రూప అన్నీ. ఇప్పుడు వీటిని ఎవరు తయారు చేసి ఉంటారు? సింధు ప్రజలు తయారు చేసి ఉంటారా, లేకపోతే వేరే వాళ్ళు తయారు చేసి ఉంటారా అంటే మరి మీరు ఏమన్నారు? సింధు ప్రజలు తయారు చేసి ఉంటారు అని చెప్పేసి అన్నారు కదా. సింధు ప్రజలు తయారు చేస్తే మరి మిగతా ప్రాంతాల్లో కూడా హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీస్ తయారు చేసే వాళ్ళు తయారు చేసి ఉండారు కదా. అన్నీ కూడా అలానే ఉండాలి కదా. కాబట్టి ఓకేనా, సింధు నాగరికతకు చెందినవారు అంటే చెందినవారు కాదు. వీళ్ళు పాశ్చాత్యులు అని తెలుస్తుంది. ఇలా హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీస్ కట్టిన వాళ్ళు పాశ్చాత్యులు. ఎవరో పాశ్చాత్యులు అంటే వేరే దేశం వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఓకేనా, ఇక్కడికి వచ్చి వాళ్ళు నిర్మించారని అర్థమవుతుంది. పాశ్చాత్యులు ఎవరో వచ్చి ఇక్కడ నిర్మించారని ఇక్కడ అర్థమవుతుంది. సింధు నాగరికతకి సంబంధించిన వారైతే కాదు. కొన్ని విదేశీ తెగలు అప్పుడప్పుడు ఈ యొక్క సింధు నాగరికతకు వస్తూ ఉంటారు. సో వాళ్ళు ఒకవేళ వచ్చి ఇక్కడ హరప్పా నగరంలో ఇలాంటివి కట్టి ఉంటారు. అలానే ఇక్కడ ఇది విదేశీ తెగలు వచ్చి వాళ్ళే కట్టారని అనడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ ఒక విదేశీయుడి శవాన్ని ఖననం చేసినట్టు కూడా గుర్తులు ఉన్నాయి. ఏముంది? విదేశీయుడి శవం అంటే ఈ సింధు నాగరికతకు సంబంధించిన ప్రజలు కాదు, విదేశీయుడి శవం. ఒక విదేశీయుడు చనిపోతే ఆ శవం ఏదైతే ఉందో దానిని ఈ ప్రాంతంలో హరప్పా నగరంలో ఖననం చేసినట్టు ఆనవాళ్ళు ఉన్నాయి. సార్ మీకు ఎలా తెలుసు సార్ అంటే ఆ ఖననాన్ని, ఆ యొక్క శవాన్ని డిఎన్ఏ చేస్తే సింధు ప్రజల డిఎన్ఏ కాదు, వేరే పాశ్చాత్యులు విదేశీ వాళ్ళది డిఎన్ఏ అనమాట. ఓకేనా, అంటే విదేశీయుడి శవాన్ని ఖననం చేసిన గుర్తులు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి కాబట్టి వీటిని విదేశీయులే నిర్మించుంటారని ఇక్కడ చెప్తున్నారు. అలానే నెక్స్ట్ ఇంకా మనం ఇక్కడ ఏం చూడొచ్చు అంటే పాశ్చాత్యులు అంటే విదేశీ వాళ్ళు ఉపయోగించే మరుగుదొడ్లు కూడా ఇక్కడ లభ్యమయ్యాయి. అంటే ఇది కూడా మనకి దాన్ని నమ్మడానికి ఇంకొక సాక్ష్యం అనమాట. మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? మరుగుదొడ్లు ఎలా ఉన్నాయి? ఈ టాయిలెట్స్ ఎలా ఉన్నాయి? వెస్ట్రన్ టాయిలెట్స్ అంటే పాశ్చాత్యులు ఉపయోగించే మరుగుదొడ్లు.
పాశ్చాత్యులు ఉపయోగించే మరుగుదొడ్లు, మన మరుగుదొడ్లు కాదు, వీళ్ళు ఉపయోగించిన మరుగుదొడ్లు కాదు, పాశ్చాత్యులు ఉపయోగించిన మరుగుదొడ్లు ఇక్కడే లభ్యమయ్యాయి. సో ఈ విధంగా మనకి ఉంది. ఓకే, అలానే ఇంకా ఇది ఇప్పుడు మనం చెప్పుకునే హరప్పా అనేది పడవల తయారీ పరిశ్రమకి చాలా ప్రసిద్ధి. పడవల తయారీ పరిశ్రమకి చాలా ప్రసిద్ధి. ఎందుకు ప్రసిద్ధి అంటే మనకి తెలుసు, ఏదైనా ఒక నది ఒడ్డున కొన్ని చెట్లు వస్తాయి. ఆ చెట్లు అనేవి పడవల తయారీకి ఉపయోగపడతాయి. మీరు మొన్న జాగ్రఫీ చదువుకున్నారు కదా, ఎటువంటి చెట్లు అవి ఎవరికైనా గుర్తుందా? 2 సార్లు రివిజన్ చేస్తే గుర్తుంటుంది. ఆ చెట్లు ఆ యొక్క పడవలు తయారు చేయడానికి ఉపయోగించే చెట్లు చెప్పండి. సుంద్రి, ఇంకా ఉన్నాయి కదా. పొన్ను గుర్తుందా? పొన్ను చెట్లు ఇట్లా ఉన్నాయి కదా. అంటే ఏంటి అవన్నీ కూడా ఎక్కడ అవన్నీ కూడా పొన్ను, తెల్ల పొన్ను ఇలా ఉన్నాయి కదా. సో అవన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? మాంగ్రూవ్ ఫారెస్ట్లో అవన్నీ కూడా దొరుకుతాయి. మాంగ్రూవ్ ఫారెస్ట్ ఇక్కడ ఉంది కదా. మాంగ్రూవ్ ఫారెస్ట్ ఎందుకు ఉండదు ఇక్కడ? మరి ఎందుకుంటుంది ఇక్కడ? ఇది మొత్తం కూడా ఏ నది ఒడ్డునుంది? ఇది హరప్పా అనేది ఏ నది ఒడ్డునుంది? రావి నది ఒడ్డునుంది. కాబట్టి పడవల తయారీకి పరిశ్రమ అని చెప్పుకోవచ్చు, అంతే. అలానే ఇక్కడ కాల్చిన కుండల పరిశ్రమ కూడా ఉంది. కాల్చిన కుండల పరిశ్రమ కూడా ఉంది. అంటే కుండల పరిశ్రమ, కుండలో కాల్చుతారు, ఓకే. కాల్చిన కుండల పరిశ్రమ అంటే కుమ్మరి చక్రం అక్కడ కనిపిస్తుంది అనమాట. అక్కడ ఇవన్నీ కూడా అక్కడ లభ్యమయ్యాయి కాబట్టి నేను ఇన్ని చెప్తున్నాను. అలానే ఇంకా ఇక్కడ ఏం లభించాయి అంటే ఇక్కడ కాల్చిన ఇటుకలతో కట్టిన గోడలు ఉన్నాయి. చూడండి, కాల్చిన ఇటుకలతో అంటే పెద్ద పెద్ద ఇటుకలు, ఇవి చిన్న చిన్నవి కాదు. కాల్చిన ఇటుకలతో కట్టిన గోడలు కనపడ్డాయి. అలానే ప్రత్యేకంగా స్త్రీలు వాళ్ళు ఉండడానికి నివాస సముదాయాలు, స్త్రీల నివాస సముదాయాలు. అలానే మీకు ఇంకా ఇక్కడ ఏం కనిపిస్తాయంటే లోహాన్ని కరిగించే మూసలు. లోహం, ఎందుకంటే ఆ యొక్క యుగంలో, ఆ యొక్క నాగరికతలో ఎక్కువగా ఏ లోహం ఉంది? రాగి ఉంది, అలానే కాంస్యం కూడా ఉంది. కాబట్టి ఈ లోహాన్ని కరిగించే మూసలు ఉంటాయి కదా, కరిగించే మూసలు. అలానే కాంస్యపు పనిముట్లు. అలానే ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కనిపించినాయి. ఓకేనా? మరి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారా లేదా? మీకు చెప్పిన ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటారా లేదా? ఇవన్నీ కూడా. అలానే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ 891 గుర్తుపెట్టుకోండి. 891 ముద్రికలు కనిపించాయి. 891 ముద్రికలు కనిపించాయి. ఈ ఫిగర్ అనేది ఇంపార్టెంట్. 891 ముద్రలు లేదా ముద్రికలు కనిపించాయి. 891 ముద్రికలు లేదా ముద్రలు ఇవి కనిపించాయి. ముద్రలు ఏదైనా ఒకటే, ఓకేనా? అలానే నెక్స్ట్ ఇంకా ఏమి ఉన్నాయి అంటే ఇంకా ఇక్కడ నాట్యం చేస్తూ ఉండే బాలిక. మీకు ఇంతకుముందే చెప్పావు కదా, నాట్యం చేస్తున్నట్లు బాలిక. మీకు చెప్పానా? ఈ పాయింట్ చెప్పానా? నాట్యం చేస్తున్న బాలిక అంటే నర్తకి. నాట్యం చేస్తున్నట్టు ఒక నర్తకి విగ్రహం బయలుపడింది. చెప్పాం కదా, ఆల్రెడీ చెప్పా కదా, నాట్యం చేస్తున్నట్టు ఒక నర్తకి.
అలానే తలలేని పురుష విగ్రహం, తలలేని పురుష విగ్రహం, తలే లేదు, చాలా న్యూడ్గా ఉంది కింద, తలలేని పురుష విగ్రహం. సో ఈ విధంగా ఇవన్నీ కూడా బయలుపడ్డాయి ఇక్కడ. సో ఇవన్నీ కూడా గుర్తుంటాయి కదా, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా గుర్తుంటాయి కదా. ఇప్పుడు అన్నీ కూడా నేను చెప్తా ఉంటాను, ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా చెప్తా ఉంటాను. చూడండి ఒకసారి, నేను చెప్పినవన్నీ కూడా చెప్తా ఉంటాను. ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి దయారాం సహాని. ఈ హరప్ప అనే ప్రదేశం ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది. ఇది రావి నది ఒడ్డున ఉంది, అవునా కదా. అలానే దీని గురించి హరప్ప గురించి ఋగ్వేదంలో ప్రస్తావించబడింది. ఏమని ప్రస్తావించబడింది అంటే హరప్పయ్యం అని ప్రస్తావించబడింది. ఓకేనా, హరయూపియా అని ప్రస్తావించబడింది, హరయూపియా. అలానే వీళ్ళు అమ్మతల్లిని పూజించే వాళ్ళు, ఆ అమ్మతల్లి ఇక్కడే బయలుపడింది, అమ్మతల్లి విగ్రహం అనేది ఇక్కడ బయలుపడింది. అలానే దీన్ని గేట్వే సిటీ అని అన్నారు, గేట్వే సిటీ. సర్ జాన్ మార్షల్ ఆ హరప్పా నగరాన్ని చూసి ఆకస్మికంగా ఉద్భవించిన నగరం అని పేర్కొన్నాడు. అలానే ఇంకా మరి నటరాజ విగ్రహాలు బయలుపడ్డాయి. అలానే మూపురంగల ఎద్దు ముద్రిక కనిపించింది. అలానే ఇంకా ఏంటి, చేతులు లేని నగ్నంగా ఉన్న పురుష విగ్రహం కనపడింది. అలానే నర్తకి విగ్రహం కనపడింది. అలానే ఇది హరప్పాని ఇంకా ఏమంటాం, ధాన్యాగార నగరం అంటాం. ఏమంటాం, ధాన్యాగార నగరం. ఈ ధాన్యాగార నగరం అంటే సిటీ ఆఫ్ ది గ్రానరీస్. ఇక్కడ ఎన్ని వరుసలు గల ధాన్యాగారాలు కనపడ్డాయంటే 2 వరుసలు. ఎన్నున్నాయి మొత్తం అంటే 12 ధాన్యాగారాలు ఉన్నాయి, 12 ధాన్యాగారాలు. అలానే ఇది పడవల తయారీకి ప్రసిద్ధి. అలానే కాల్చిన కుండల పరిశ్రమకి ప్రసిద్ధి. అలానే ఇక్కడ ఉన్న సమాధులు హెచ్చాకారంలో ఉన్నాయి. ఈ హెచ్చాకారం గల సమాధులు మరెక్కడా లేవు, ఇక్కడే ఉన్నాయి. అలానే ఈ శవపేటికలు ఎందులో పూడ్చిపెట్టారు అంటే చెక్కతో చేసిన శవపేటికలు, అంటే వుడెన్ కాఫిన్స్ అంటారు. ఆ శరీరాన్ని పెట్టినట్లు ఇక్కడ ఆనవాళ్ళు తెలుస్తున్నాయి. అలానే ఆ యొక్క మృతదేహాల్ని ఎలా పూడ్చిపెట్టేవాళ్ళో అది కూడా చెప్పాను, ఏ విధంగా పూడ్చిపెట్టేవాళ్ళు, అంత్యక్రియ పద్ధతులు పూడ్చిపెట్టారు ఇక్కడ. అలానే మృతదేహాలని తలేమో ఉత్తరం, కాళ్ళేమో దక్షిణం ఉండేటట్లుగా చేశారు. అలానే వెల్లికలా పడుకోబెట్టుకునేవాళ్ళు. వెల్లికల అంటే తల ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది, అలా వెల్లికలా పడుకోబెట్టేవాళ్ళు. అలానే కొన్ని సమాధులకేమో మట్టితో అలికిన గోడలు ఉన్నాయి. అలానే మృతదేహాలని అలానే న్యూడిగా కాదు, ఆభరణాలతో సహా ఇక్కడ పడుకోబెట్టారు. అలానే వారి చుట్టూ కూడా సాదా కుండలతోటి నింపారు. ఓకేనా. అలానే ఇక్కడ లోహాన్ని కరిగించే మూసలు ఉన్నాయి, లోహాన్ని కరిగించే మూసలు. అలానే కాంస్యపు పనిముట్టులు దొరికాయి. అలానే 891 ముద్రలు లభ్యమయ్యాయి. ఇక్కడ విదేశీయుడి శవాన్ని ఖననం చేసినట్లు గుర్తులు కూడా కనిపించాయి. ఇక్కడ ఒక బ్రాంజ్ మిర్రర్ కనపడింది, అవునా. బ్రాంజ్ మిర్రర్ అంటే కంచుతో చేసిన అద్దాలు కూడా ఇక్కడ బయలుపడ్డాయి. ఇవన్నీ కూడా చెప్పుకున్నాం మనం. నేను ఇలా ఎందుకు చెప్తున్నాను, వరుసగా ఎలా చెప్తున్నాను, ఆల్రెడీ 2-3 సార్లు మీకు చెప్పే ముందే నేను బాగా చూసి రివిజన్ చేసి ఉన్నాను కాబట్టి టక చెబుతున్నాను. అలానే ఇక్కడ ఇక్కడ ఈ ఋగ్వేదంలో ఎన్ని యజ్ఞాలు జరిగినట్టు తెలుపుతుంది. ఋగ్వేదం 1000 యజ్ఞాలు జరిగినట్టు తెలుపుతుంది. 1000 యజ్ఞాలు జరుగుతున్నట్టు ఉంది. సో ఇది దీనికి సంబంధించి ఓకేనా, క్లియరా. మొత్తం కూడా హరప్పా గురించి క్లియర్గా ఉందా. ఇంకా నెక్స్ట్ చూడండి. దీని తర్వాత కంటిన్యూ చేయమంటారా, లేకపోతే నెక్స్ట్ క్లాస్లో చూద్దామా. ఇంకా కంటిన్యూ చేయమంటారా, కంటిన్యూ అంటే కంటిన్యూ అన్నాను. చూడండి, రెండవది ఏంటి, మొహంజదారో. రెండవ నగరం మొహంజదారో. రెండవ నగరం మొహంజదారో ఎప్పుడు బయలుపడింది, ఏ సంవత్సరంలో, 1922, 1922 సంవత్సరంలో బయలుపడింది, 1922. తర్వాత నెక్స్ట్ దీని తర్వాత మనం మొహంజదారో అనగానే అసలు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మొహంజదారో అంటే ఇదిగో ఇది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇప్పుడు బ్యూటిఫుల్గా లేదేమో కానీ మీ కళ్ళకి అప్పట్లో బ్యూటిఫుల్గా ఉండుంటుంది.
ఒకవైపు డ్రైనేజీ సిస్టమ్ ఉంది, దాని తర్వాత ఇక్కడ పెద్ద కట్టడాలు ఉన్నాయి, దాని తర్వాత దానికి ఇళ్ళ నిర్మాణం జరిగింది, రోడ్లు ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉండేది మొహంజదారో. తర్వాత మొహంజదారో అంటే అర్థం ఏమిటి? మొహంజదారో అంటే అర్థం ఏమిటి? ఈ విధంగా ఆలోచిస్తున్నారా మీరు కూడా? మొహంజదారో అంటే అర్థం ఏమిటి? ఏంటి మొహంజదారో అంటే అర్థం ఏమిటి? మృతుల దిబ్బ. మొహంజదారో అంటే మృతుల దిబ్బ. మృతుల దిబ్బ. మృతుల దిబ్బ. మృతుల దిబ్బ. ఏ భాషలో మృతుల దిబ్బ? మౌండ్ ఆఫ్ ది డెడ్ అంటారు. ఇంగ్లీష్లో మౌండ్ ఆఫ్ ది డెడ్. మృతుల దిబ్బ అంటే మౌండ్ ఆఫ్ డెడ్. మౌండ్ ఆఫ్ ది డెడ్ అంటే మృతుల దిబ్బ, మౌండ్ ఆఫ్ ది డెడ్. సో ఏ భాషలో మొహంజదారో అంటే మృతుల దిబ్బ అంటే సింధీ భాషలో. ఏ భాషలో? సింధీ భాషలో. గుర్తుపెట్టుకోండి, సింధీ భాషలో. సింధీ భాషలో. హిందీ భాషలో, హిందీ కాదు సింధీ భాషలో మృతుల దిబ్బ. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, చాలాసార్లు వచ్చింది. తర్వాత నెక్స్ట్, ఎవరైనా ఇతగాడు ఎవరు? ఇతగాడు ఎవరంటారు చెప్పండి? ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? ఈ ప్రాంతాన్ని కనుగొన్న వ్యక్తి ఎవరు? ఆర్డి బెనర్జీ. ఇతనే ఆర్డి బెనర్జీ. కొంచెం బెనర్జీకి కొంచెం పొట్ట ఉంటుంది. ఆ పొట్టతోటే కొంచెం అటు ఇటుగా నడుచుకుంటూ పోయి ఆ ప్రాంతాన్ని చూశాడు. చూసిన తర్వాత మొత్తం కింద పనుల చేత మొత్తం తవ్వించాడు. వెంటనే, సార్ నాకు ఒక ప్రాంతం కనపడింది, దీని పేరు మీరు చూద్దరిగంటండి అంటే ఇక్కడ మొత్తం శవాలు, దెబ్బలు ఇవన్నీ కూడా పడితే అప్పుడు ఆ పేరు పెట్టారు. వెంటనే వచ్చాడు జాన్ మార్షల్ ఆర్డి బెనర్జీ దగ్గరికి. ఏందా ఇది ఎట్లా ఉంది అని చెప్పేసి. ఓకే, తర్వాత నెక్స్ట్ ఆర్డి బెనర్జీ ఏ సంవత్సరంలో కనిపెట్టాడు? 1922, 1922. ఇది ఎక్కడుంది? ఈ ప్రాంతం ఎక్కడుంది? ప్రస్తుతం ఎక్కడుంది? మొహంజదారో అనేది ఎక్కడుంది? లార్కానా జిల్లా, సింధ్ రాష్ట్రం అంటే పాకిస్తాన్లో ఉంది. ఇది కూడా ఎక్కడుంది? పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్లో ఉంది. జిల్లా పేరు లార్కానా జిల్లా. ఏ నది ఒడ్డున ఉన్నది? ఇది ఏ నది ఒడ్డున ఉన్నది? ఏ నది ఒడ్డున ఉంది చెప్పండి? సింధు నది ఒడ్డున ఉంది. ఇది సింధు నది ఒడ్డున ఉంది. అదే హరప్పా అయితే రావి నది ఒడ్డున. ఇది సింధు నది ఒడ్డున ఉంది. సింధు నదికి కుడివైపు ఉంది, గుర్తుపెట్టుకోండి. సింధు నదికి కుడివైపు ఉంది, ఎడమవైపు కాదు, కుడివైపు ఉంది. సింధు నదికి కుడివైపు గల నగరం ఇది. సింధు ఉంది, సింధు నది కుడివైపు గల నగరం. తర్వాత నెక్స్ట్, ఇక్కడ సింధు నగరాలలో ఇక్కడ చూడండి, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ అయిన ఒక అంశం చెప్తున్నాను. మీకు 15 చెప్తాను, ఇలానే 15 చెప్తాను. ఈ 15 పట్టణాల్లో, 15 నగరాలలో ఆ రోజుల్లో సింధు నగరాలలో అతిపెద్ద నగరం ఏది అంటే ఇదే, మొహంజదారో. అతిపెద్ద నగరం ఏదంటే ఇదే, అతిపెద్ద నగరం ఇదే. సింధు నాగరికతలో అతిపెద్ద నగరం ఏదంటే ఇదే. ఓకేనా? తర్వాత నెక్స్ట్, మొహంజదారోకి ఇతర పేర్లు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఏమని ఉన్నాయంటే, దీన్ని మోడల్ సిటీ అని అంటారు. మోడల్ సిటీ ఎందుకంటే చాలా అద్భుతంగా కట్టారబ్బా దీన్ని. మోడల్ సిటీ అని ఎందుకంటారు మరి? మోడల్ సిటీ. అలానే ఎటు చూసినా కానీ పక్కన ఉద్యానవనాలు ఉండేవి. ఈ మొహంజదారోకి ఉద్యానవనాలు ఉండేవి. కాబట్టి సింధు నాగరికతకి ఉద్యానవనం, సింధు నాగరికతకు ఉద్యానవనం లాంటిది.
ఉద్యానవనం లాంటిది, గార్డెన్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్. అలానే దీన్ని ఏమని ఇప్పుడు మొహంజదారో ఉన్న ప్లేస్లో, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్లో ఈ మొహంజదారోని ఏ పేరుతో పిలుస్తున్నారంటే నిఖిలిస్తాన్ అని పిలుస్తున్నారు. నిఖిలిస్తాన్. ఇప్పుడు మొహంజదారో ఉంది కదా ఇప్పుడు పాకిస్తాన్లో, అక్కడ మొహంజదారో అనట్లేదు, నిఖిలిస్తాన్ అనే పేరుతో వ్యవహరిస్తున్నారు. కాబట్టి దీనికి నిఖిలిస్తాన్ అని కూడా పేరు, నిఖిలిస్తాన్. ఓకేనా, గుర్తుంటాయా? ఈ మొహంజదారోకి ఇతర పేర్లు గుర్తుంటాయా? మోడల్ సిటీ, అలానే సింధు నాగరికతకు ఉద్యానవనం, అలానే నిఖిలిస్తాన్. నెక్స్ట్ దీని తర్వాత ఇది మొత్తంగా కూడా 7 సార్లు వరదకు గురైందంట. ఈ మొహంజదారో నగరం అప్పుడు 7 సార్లు వరదకు గురైంది. మోస్ట్ ఇంపార్టెంట్, 7 సార్లు వరదకు గురైంది. 7 సార్లు వరదకు గురైంది. ఏ నది వరద వల్ల ఇది ముంపుకు గురైంది చెప్పండి? 7 సార్లు గురైంది. ఏ వరద ముంపు వల్ల ఇది ఏంది? పక్కనే సింధు నదే, ఇంకేముంటుంది? సింధు నది. ఓకేనా, సింధు నది. సరే, మీరు ఎలా చెప్పగలుగుతున్నారు, వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? ఆ కాలంలో ఉన్నారా ఏంది? 7 సార్లు వరదకు గురైంది అంటున్నారంటే, వీళ్ళు తవ్వకాలు జరిపినప్పుడు పొరలు చూస్తారు. ఆ పొరల వల్లే వీళ్ళకి అర్థమైపోతుంది మొత్తం కూడా ఎన్నిసార్లు వరదకు గురైంది అనేది కూడా ఆర్కియాలజిస్టులకు అర్థమైపోతుంది. త్రవ్వకాలు జరిగినప్పుడు ఆ త్రవ్వకాల్లో 9 పొరల్లో ఇది బయలుపడింది. ఎన్ని పొరల్లో? 9 పొరల్లో బయలుపడింది. 9 పొరల్లో బయలుపడింది. ఇది చాలా ఇంపార్టెంట్. మొహంజదారో కనుక్కోవడానికి 9 పొరల్లో బయలుపడింది. అంటే 9 పొరలు తీసిన తర్వాత అప్పుడు బయలుపడింది. అంటే 9 పొరల్లో అంటే ఒక్కొక్క పొర తీస్తూ ఉంటుంటారు. ఆ పొరల్లో మొత్తం కూడా కనిపిస్తూనే ఉంది. ఆ 9 పొరల్లో కూడా ఇది కనిపిస్తుంది. అంటే త్రవ్వకాలు జరిపితే ఆ 9 పొరల్లో కూడా బయలుపడింది ఇది. ఓకేనా, తర్వాత నెక్స్ట్ దీని తర్వాత ఏంటిది? మొహంజదారోలో ఇక్కడ కనిపిస్తుంది ఏంది? ఇక్కడ ఈ ప్రాంతంలో కనిపిస్తుంది ఏంది? మొహంజదారోలో దీర్ఘచతురస్రాకారంలో ఉంది. చతురస్రాకారం కూడా కాదు, దీర్ఘచతురస్రాకారంలో ఉంది. ఈ దీర్ఘచతురస్రాకారంలో ఏం కనిపిస్తుంది? మహాస్నాన వాటిక, గ్రేట్ బాత్ అంటారు. గ్రేట్ బాత్, మహాస్నాన వాటిక. ఎవరో మ్యూట్ చేయండి. మహాస్నాన వాటిక, గ్రేట్ బాత్ అంటే ఇక్కడ దీని గురించి చెప్తాను చూడండి ఒకసారి. దీని గురించి, ఈ గ్రేట్ బాత్ గురించి చెప్తాను. ఇది నగర నడిబొడ్డున ఉంది. ఎక్కడ ఉంది ఇది? నగర నడిబొడ్డున ఉంది. ఇక్కడ ఇది మొత్తం కూడా నగరం అనుకుంటే, ఈ మహాస్నాన వాటిక నగర నడిబొడ్డున ఉంది. అంటే సెంట్రల్ నడిబొడ్డున ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్లో దీన్ని స్విమ్మింగ్ పూల్ అంటున్నాం మనం. ఇట్లా ఉంటే స్విమ్మింగ్ పూల్. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ కూడా ఇంతే కదా మనం కట్టుకునేది, స్విమ్మింగ్ పూల్ అంటున్నాం. అదే అనమాట మహాస్నానం వాటికంటే స్విమ్మింగ్ పూల్. ఇక్కడ క్లియర్గా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇదిగో ఈ విధంగా, ఈ విధంగా చూడండి ఎంత బాగుందో చూడండి. కాల్చిన ఇటుకలు వాడారు, కాల్చిన ఇటుకలే వాడారు దీనికి సంబంధించి. ఈ స్నాన వాటికకి ఉత్తర దిక్కు నుంచి మెట్లు ఉన్నాయి. ఉత్తర దిక్కు నుంచి, ఇది ఏ దిక్కు? ఇది ఉత్తర దిక్కు. ఇక్కడ మెట్లు ఉన్నాయా లేదా చూడండి, మెట్లు ఉన్నాయా? అలానే దక్షిణ దిక్కుకు కూడా మెట్లు ఉన్నాయి. ఇదిగో 7 మెట్లు ఉన్నాయి చూడండి. దక్షిణ దిక్కుకు కూడా మెట్లు ఉన్నాయి. ఉత్తర దిక్కున ఉన్నాయి, దక్షిణ దిక్కుకు ఉన్నాయి. ఉత్తర దిక్కు నుంచి స్నానం చేయడానికి వస్తారు వీళ్ళు. ఇదిగో ఇక్కడి నుంచి వస్తారు, స్నానం చేయడానికి వస్తారు. వచ్చి వాళ్ళ బట్టలు విప్పి
మెట్లు దిగి ఇక్కడ ఎంచక్క అంటే ఉమ్మడిగా ఒక 10 మంది చేయొచ్చు, 15 మంది చేయొచ్చు, అలా కలిసి స్నానం చేస్తారు ఇక్కడ. అంటే ఇక్కడ ఉత్తర దిక్కు నుంచి మెట్లు ఎంట్రింగ్ ప్రవేశ ద్వారం ఉంది. ఈ ప్రవేశ ద్వారం ఈ ఉత్తర దిక్కున ఉంది. ఇలా ఉండి ఇక్కడ స్నానం చేసిన తర్వాత ఇక్కడ ఇది నార్త్, ఇక్కడ సౌత్న ఉన్న దక్షిణాన ఉన్న దక్షిణ దిక్కున ఉన్న మెట్ల ద్వారా నిష్క్రమించి దీని గుండా వెళ్ళిపోతారు, ఎగ్జిట్ అయిపోతారు. ఓకేనా, క్లియర్ ఇప్పుడు? ఇది స్నానవాటిక, ఎంత చాలా బాగుంది. ఈ స్నానవాటిక పక్కనే ఒక బావి ఉంది చూడండి. ఇక్కడ మీకు ఇక్కడ డయాగ్రామ్ వేస్తున్నాను చూడండి. దీని పక్కనే ఒక బావి ఉంది, ఒక బావి. ఇదిగో ఇక్కడ బావి. ఇటుపక్క నైరుతి భాగంలో అంటే ఎటువైపు, ఇదిగో ఇటు భాగంలో ఇటువైపు ఒక తూము ఉంది. తూము అంటారు, మీరు పొలం పనులు తీసుకుంటే అర్థమవుతుంది. తూము అంటే చిన్న కాలువ, తూము ఉంది. ఆ తూము పక్కన ఇక్కడ కూడా ఒక చిన్న బావి లాంటిది ఏర్పాటు చేశారు. ఈ బావి నుంచేమో ఫ్రెష్ వాటర్ వస్తాయి ఇక్కడికి, ఈ బావి నుంచి. అలా వాడిన తర్వాత వాడబడ్డ నీరేమో ఈ తూము నుంచి వేరే బావిలోకి వెళ్ళిపోతాయి, వేరే బావిలోకి. అంటే ఎంత మహత్తరంగా కట్టారో చూడండి ఒకసారి, ఎంత మహత్తరంగా, ఎంత సిస్టమేటిక్గా కట్టారో చూడండి. అంటే ఈ యొక్క స్నానవాటిక అంటే మనం ఏమర్థమవుతుందంటే ఇక్కడ చాలా వెల్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా బాగుంది అనేది అర్థమవుతుంది. డ్రైనేజ్ సిస్టమ్ చాలా బాగుంది అని అర్థమవుతుంది. అంటే ఇలాంటి ప్లానింగ్ మరి ఎవరు చేస్తారండి? ఈ రోజుల్లో ఇంజనీర్లు కూడా ఆ విధంగా చేయరేమో. చాలా వండర్ఫుల్. క్లియరా? ఓకేనా. మహాస్నాన వాటిక ఎక్కడ బయలుపడింది? ఎక్కడ? మొహంజదారోలో బయలుపడింది. ఈ మహాస్నాన వాటికను కనుగొన్నది ఎవరు? ఎవరు కనుక్కున్నారంటే, ఇక్కడ ఉన్నదని ఎవరు కనుక్కున్నారంటే సర్ జాన్ మార్షల్. నగరాన్ని కనుక్కున్నది ఆర్డి బెనర్జీ అయితే, ఆర్డి బెనర్జీ అలానే సర్ జాన్ మార్షల్ ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు నువ్వు ఆ దిక్కుకు పో, నీకు దిక్కుపో, మొత్తం కూడా ఏమేమి కనుక్కుందాం చూద్దాం ఒకసారి అని చెప్పేసి మొత్తం చూస్తే జాన్ మార్షల్కి వెంటనే స్విమ్మింగ్ పూల్ అగపడింది. నాకు ఇక్కడ కనపడింది, నా పేరు రాయండి, నాకు క్రెడిట్ ఉండాలి అని చెప్పేసి జాన్ మార్షల్ తన పేరు రాయించుకున్నాడు. మహాస్నాన వాటికని కనుగొన్నది ఎవరు అంటే ఏం రాయాలి మీరు? మహాస్నాన వాటికని కనుగొన్నది ఎవరు? సర్ జాన్ మార్షల్. మీకు ఆప్షన్లలో ఆర్డి బెనర్జీ కూడా ఇస్తాడు, కానీ ఏ పేరు పెట్టాలి మీరు? ఈ యొక్క స్విమ్మింగ్ పూల్, ఈ మహాస్నాన వాటికని కనుగొన్నదంటే జాన్ మార్షలే, హెడ్ పేరే చెప్పాలి, సర్ జాన్ మార్షల్. ఓకేనా. ఇంకా దీని గురించి ఇంకా ఏం చెప్పుకోవచ్చు అంటే, ఇదేంటి అంటే అసెంబ్లీ హాల్. అంటే సమావేశ మందిరం, తెలుగులో సమావేశ మందిరం. ఈ ప్రజలు, సింధు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఏదైనా సమావేశం అయితే ఇక్కడే కూర్చునేవాళ్ళు. మొత్తం కూడా ఈ ప్రాంతంలో ఈ సమావేశ మందిరంలోనే కూర్చునేవాళ్ళు. చాలా పెద్ద సమావేశ మందిరం, చాలా పెద్దది, చాలా బిగ్ అసెంబ్లీ హాల్ ఇది. చాలామంది వచ్చి కూర్చునేవాళ్ళు అక్కడ వారి యొక్క చర్చలు అయితేనేమి, లేకపోతే ఇంకేదైతేనేమి, అక్కడ ఏదైనా కల్చరల్ యాక్టివిటీస్ అయితేనేమి అన్నీ కూడా ఆ యొక్క సమావేశ మందిరంలో చేసుకునేవాళ్ళు. సమావేశ మందిరంలో మొత్తం మాట్లాడుకునేవాళ్ళు ఆ సమావేశ మందిరంలో. ఓకేనా. పెద్ద అసెంబ్లీ హాల్ అనేది ఇక్కడ బయలుపడింది. చాలా పెద్దది చూడండి, చాలా పెద్దది. ఇక్కడ మనకి ఫిగర్లో ఇక్కడ ఇలా కనిపిస్తుంది, కానీ చాలా పెద్దది. ఎందుకంటే ప్రజలు మొత్తం కూడా అక్కడ కూర్చోవాలి కదా, అందుకని చాలా పెద్దది. ఇక నెక్స్ట్ దీని తర్వాత క్లియరా? ఇప్పటి వరకు అన్నీ కూడా అర్థమైపోతున్నాయా? ఓకేనా. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి, సార్ ఎందుకు ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో కాల్చిన ఇటుకలతో నిర్మాణం జరిపారు? కాల్చిన ఇటుకలతోటి ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్లో ఎందుకు నిర్మాణం జరిపారు అంటే, కాల్చిన ఇటుకలు అయితే ఏ విధంగా ఉంటుందంటే నీరు ఇంకిపోకుండా ఉంటుంది. ఇప్పుడు మన గృహాలు కట్టుకుంటున్నాం, మన ఇల్లు కట్టుకుంటున్నాం. ఎందుకు కాల్చిన ఇటుకలతోనే ఇప్పుడు మనం కట్టుకుంటున్నాం అంటే,
నీరు మనకి ఇంకిపోకుండా, అంటే బయటపడ్డ నీరు లోపలికి రాదనమాట. అలా నీరు ఇంకిపోకుండా కాల్చిన ఇటుకలతోటి నిర్మాణం జరిపారు ఇక్కడ. అర్థమైందా? ఇది దీని యొక్క కొలతలు కూడా అడుగుతాడు ఒక్కోసారి. దీని యొక్క కొలతలు అడుగుతాడు. దీని కొలతలు అడిగినప్పుడు గుర్తుపెట్టుకోండి, దీని యొక్క పొడవు 11.88 మీటర్లు, దీని యొక్క వెడల్పు 7.01 మీటర్లు, దీని యొక్క లోతు 2.43 మీటర్లు. ఈ యొక్క స్విమ్మింగ్ పూల్ యొక్క కొలతలు. కానీ మరి అంత లోతుకే అడగలేండి, అడిగితే గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అసెంబ్లీ గురించి చెప్పుకున్నాం. అసెంబ్లీ, దాని తర్వాత ఏంటండి ఇది, ఇక్కడ మొహంజదారోలో బయటపడ్డ బొమ్మ, ప్రతిమ ఏంటి? పశుపతి మహాదేవుడు. పశుపతి మహాదేవుడు, పశుపతి మహాదేవుడు, పశుపతి మహాదేవుడు ప్రతిమ ఇక్కడ మొహంజదారోలోనే లభ్యమైంది. పశుపతి మహాదేవుని ప్రతిమ ఎక్కడ లభ్యమైంది? కొన్ని 100 సార్లు వచ్చింది ఎగ్జామ్లో. ఎక్కడ? పశుపతి మహాదేవుడి యొక్క ప్రతిమ ఎక్కడ లభ్యమైంది? మొహంజదారోలో లభ్యమైంది. మొహంజదారోలో చూడండి, ఈ విధంగా ప్రతిమ అన్నమాట ఇది. ఈ ఇక్కడ ఈయన చుట్టూ, ఈ వ్యక్తి చుట్టూ ఏమేమి ఉన్నాయి అని అడుగుతాడు. ఏమేమి ఉన్నాయి అంటే ఇక్కడ గాండ్రిస్తున్న పులి ఉంది, అలానే ఇదే పులి, అలానే ఇక్కడ ఏనుగు బొమ్మ కనిపిస్తుంది, ఏనుగు, అలానే ఇక్కడ కింద దున్నపోతు, కొమ్ములు గల దున్నపోతు ఉంది. ఈయన చుట్టూ ఏమేమి ఉన్నాయంటే చెప్తున్నాను. ఈయన చుట్టూ పులి ఉంది, ఈయన చుట్టూ ఏనుగు ఉంది, అలానే దున్నపోతు ఉంది, పైన ఇదేంటి ఖడ్గమృగం కూడా ఉంది. అంటే ఆ రోజుల్లో ఖడ్గమృగం ఉందని అర్థమవుతుంది. ఖడ్గమృగం కూడా ఉంది. ఓకేనా? ఈయన పాదాల దగ్గర కింద, ఈయన యొక్క పాదాల దగ్గర 2 జింకలు కనిపిస్తున్నాయి. 2 జింకలు. ఇక్కడ సింహం ఏమన్నా ఉందా? ఇక్కడ ఈ ప్రతిమలో, పశుపతి మహాదేవుడి యొక్క ప్రతిమలో సింహం ఏమన్నా ఉందా? సింహం లేదు. ఇదే మిమ్మల్ని అడుగుతాడు, సింహం లేదు. ఎందుకంటే ఈ యొక్క సింధు నాగరికత ప్రజలకి ఏం తెలియదు? సింహం ఏమన్నా తెలుసా? సింహం తెలియదు. అందుకని సింహం ప్రతిమ లేదు. సింహం తెలియదు, సింహం అనేది తెలియదు. సో దీన్ని కొంచెం చూడండి, కొంచెం మీకు అర్థమయ్యేటట్టు ఇక్కడ మీరు పెట్టాను చూడండి ఒకసారి. ఇదిగో ఇది పులి కనిపిస్తుందా? అలానే ఇదిగో ఇక్కడ ఏంటిది? ఏనుగు, ఇది పులి, ఇది ఏనుగు, అలానే ఇక్కడ ఇదేంటి? దున్నపోతు, 2 కొమ్ములు గల దున్నపోతు, అలానే ఇది ఏంటి? ఖడ్గమృగం. కింద ఇది కట్టయింది, కానీ ఇక్కడ 2 జింకలు కనిపిస్తున్నాయి. 2 జింకలు ఉన్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. 2 జింకలు. ఇక్కడ ఈయన పేరేం పేరండి? ఇతని పేరేం పేరు? పశుపతి. ఏం పేరు? పశుపతి ముద్రిక. పశుపతి. ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఇతను పశుపతి అని ఎందుకు అన్నారు చెప్పండి? అదేం సార్, అదేం ప్రశ్న సార్ అంటారా? అదే ప్రశ్న అంటే మరి ఆ విధంగా కూడా ఆలోచించాలి. ఈయన పశుపతి అని ఎందుకన్నారు అంటే ఈయన చుట్టూ ఏమున్నాయి? పశువులు ఉన్నాయి. ఈయన చుట్టూ పశువులు ఉన్నాయి కాబట్టి, పశువులు కలవాడు కాబట్టి పశుపతి అన్నారు. ఈయన చుట్టూ పశువులు ఉన్నాయి కాబట్టి, పశువులు కలవాడు కాబట్టి పశుపతి. ఏమేమి ఉన్నాయి? పులి, ఏనుగు, దున్నపోతు, ఖడ్గమృగం, 2 జింకలు ఉన్నాయి కాబట్టి పశుపతి అయ్యాడు. ఓకేనా? మరి అతను ఎలా ఉన్నాడు అంటే ధ్యానంలో ఉన్నట్టు ఉన్నాడు. ధ్యానం చేస్తున్నట్టు ఉన్నాడు. ఇతను చూడండి ఒకసారి, ఇతను ధ్యానంలో ఉన్నాడు. అంటే మెడిటేషన్లో ఉన్నట్టు ధ్యానంలో ఉన్నాడు ఇతను, పశుపతి. అలానే 2 కొమ్ములు కలిగి ఉన్నాడు. ఇతను కూడా 2 కొమ్ములు, అటు ఒకటి ఇటు ఒకటి 2 కొమ్ములు కలిగి ఉన్నాడు. 2 కొమ్ములు ఉన్నాయా లేదా? పశుపతికి 2 కొమ్ములు. అందుకని ఇతను కొమ్ముల దేవుడు అని కూడా అంటారు. కొమ్ముల దేవుడు.
కొమ్ముల దేవుడు అని కూడా అంటారు. ఓకేనా? మిమ్మల్ని ఎగ్జామ్లో ఒక 2-3 సార్లు అడిగాడండి, ఇతని చుట్టూ ఎన్ని రకాల జంతువులు కనిపిస్తున్నాయి అని అడిగాడు ఒకసారి. చెప్పండి, పశుపతిని చుట్టూ ఎన్ని రకాల జంతువులు కనిపిస్తున్నాయి? ఎన్ని రకాలు అన్నాను. ఎన్ని రకాలు? ఇక్కడ 1, 2, 3, 4, 5. ఓకేనా? ఎన్ని రకాలంటే 5. సింహం ఉందా ఇక్కడ? సింహం ఉందా? సింహం లేదు. సింహం లేదు. ఓకే. శివుడి యొక్క మొదటి రూపం ఏంటి అంటే ఇదేనే భావించారు వాళ్ళు. శివుడి యొక్క మొదటి రూపం ఏదంటే పశుపతి రూపమే అని భావించేవాళ్ళు. ఓకేనా? శివుడు ఇతడే శివుడు, ఏనే దేవుడు, ఏనే మనకి శివుడు అని చెప్పేసి, అంటే మొట్టమొదటి శివుడిగా మొదటి రూపం ఏదంటే దీనిగానే భావించేవాళ్ళు వీళ్ళు. ఓకేనా? ఇది సో సర్ జాన్ మార్షల్ ఆ విధంగా ఆయన అభిప్రాయపడ్డాడన్నమాట. ఈ మొత్తం కూడా చూసి ఇతను ప్రోటో శివ అంటే శివుడి కంటే ముందు, అంటే శివుడు మొదటి రూపం అని చెప్పేసి అభిప్రాయపడ్డాడు. ఓకేనా? నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఈ ప్రాంతంలో మాతృదేవత గర్భం నుంచి, చూడండి ఇక్కడ ఇది మాతృదేవత అనుకోండి, మాతృదేవత గర్భం నుండి ఏం పుట్టినట్లుగా ఇక్కడ ఒక ముద్ర ఉందంటే మొక్క. ఇది మొక్కే కదా, ఇది చూడండి ఆకులు ఉన్న మొక్క, ఒక మొక్క ఉద్భవించినట్లుగా లభ్యమైంది, ఒక మొక్క పెరిగినట్లుగా ఉంది ఇక్కడ మొక్క, ఒక ముద్ర అన్నమాట ఇది. అంటే వీళ్ళేంది, సియాటైట్ అనే ఒక రాయి ఉంటుందండి, ఆ రాళ్ళు తీసుకుంటారు వీళ్ళు. తీసుకొని గుండ్రంగానో లేకపోతే వాళ్ళు ఒక రూపంగా చెక్కుతారు. చెక్కేసి దానిలో ఆ రాయి మీద ఇవన్నీ కూడా చెక్కుతారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కళా నైపుణ్యం గల వ్యక్తులు అనుకోవచ్చు వీళ్ళని. కళా నైపుణ్యం గల వ్యక్తులు. నెక్స్ట్ గడ్డమున్న పురోహితుడి విగ్రహం బయలుపడింది ఇక్కడ. గడ్డం మీకు కనిపిస్తుందా లేదా? మోడీ ఉన్నట్టే ఉన్నాడు కదా, మోడీ ఉన్నట్టే ఉన్నాడు కదా, అవునంటారు కదంటారా మీరు? గడ్డమున్న పురోహితుడు విగ్రహం కనపడింది. గడ్డమున్న పురోహితుల్లాగే, అంటే ఒక సెయింట్, బియర్డ్ ఉన్న ఒక సెయింట్, గడ్డమున్న పురోహితుడి బొమ్మ ఇక్కడ బయలుపడింది. దీన్ని దేనితో తయారు చేశారని ఒకసారి అడిగాడు. గడ్డమున్న పురోహితుడి బొమ్మని దేనితో తయారు చేసినట్లు కనిపిస్తుంది అంటే స్టియటైట్. ఇప్పుడే నేను చెప్పాను కదా, రాయి పేరు ఏం పేరు? స్టియోటైట్. ఏంటి అందరూ కూడా చెప్పాలి ఇక్కడ, ఆ యొక్క దాని పేరు ఏం పేరు? స్టియటైట్. రాసుకోండి, స్టియటైట్. ఇది ఏంటి సార్ అంటే మృదువైన రాయి అని. మృదువైన రాయి, చాలా మృదువుగా ఉంటుంది ఇది. మృదువైన రాయి, చాలా స్మూత్గా ఉంటుంది. మృదువైన రాయి, దాంతో చేశారు మొత్తం కూడా. మృదువైన రాయి. ఇక్కడ దీని గురించి చెప్పాలంటే ఇక్కడే చెప్తాను చూడండి. వీళ్ళు ఏం చేస్తారంటే స్టియటైట్ అంటే ఇక్కడ 1398 ముద్రికలు లభించాయండి. ఇక్కడ 1398 ముద్రికలు లభించాయి. మొహంజదారాలో ఎన్ని ముద్రికలు లభించాయి చెప్పండి? ఎన్ని ముద్రికలు లభించాయి? 1398. మళ్ళీ ఒకసారి అందరూ కూడా టైప్ చేయండి. అందరూ కూడా 1398 ముద్రికలు. అసలు మొత్తం ముద్రికలు, ఇదొక ముద్రిక. గడ్డం ఉన్న పురోహితుడు అనేది ఒక ముద్రిక, ఓకే. కానీ ఎన్ని ముద్రికలు లభించాయి? 1398 ముద్రికలు లభించాయి. 1398 ముద్రికలు లభించాయి. అదే హరప్పాలో ఎన్ని ముద్రికలు లభించాయి? అక్కడ 891, అక్కడ 891. ఇది హరప్పాలో లభించింది 891, ఇక్కడ 1398. సార్ ఏంటి ముద్రికలు అంటే స్టియటైట్తో తయారు చేస్తారు. స్టియటైట్ మృదువైన రాయితో తయారు చేస్తారు. ఆ రాయిని కట్ చేసి అందులో రూపాలను ముద్రిస్తారు.
రూపాలని ముద్రిస్తారు. ఈ ముద్రికల ద్వారా కళా నైపుణ్యం గల వ్యక్తులు అన్నట్టు మనకు అర్థమైపోతుంది. కళా నైపుణ్యం, అబ్బా ఏమి కలరా అనేది అంటారు కదా, అలా ఆ విధంగా వీళ్ళు. మనకి ఇప్పుడు ఏంటి, మొబైల్స్ ఉంటే మన కళలు లేవు, ఏమి లేవు. ఏదైనా డ్రాయింగ్ చేద్దాం, ఏదైనా నేర్చుకుందాం, లేకపోతే ఇంకేదైనా చెక్కుదాం, ఇలాంటివి ఏమి లేవు. ఫోన్ ఉంటుంది, లేకపోతే యూట్యూబ్, లేకపోతే ఇన్స్టాగ్రామ్ చేస్తారు, రీల్స్, ఆ రీల్స్లోకి వెళ్ళిపోతారు. గంట అయినా 2 గంటలైనా కానీ మొత్తం కూడా ఆ రీల్సే. కానీ మన పూర్వీకులు సమయం దొరికితే ఏదైనా ఒక నైపుణ్యం నేర్చుకుంటారు, ఒక కళా నైపుణ్యం నేర్చుకుంటారు. అదే గొప్పది. ఇదే ఉంది, ఆ రీల్స్ చూడడం పెద్ద గొప్ప, ఆహాహా ఓహోహో నవ్వు, ఏదో కాసేపు నవ్వుకుంటారు అంతే ఇంకా. కానీ కళా నైపుణ్యం నేర్చుకుంటారు ఖాళీ యొక్క టైంలో. సో అలా వీళ్ళు ఆ రాళ్ళు తెచ్చుకునేవాళ్ళు, స్టేటైట్ అనే ఒక రాళ్ళు తెచ్చుకునేవాళ్ళు, గుండ్రంగా కోసేవాళ్ళు, దాని మీద చెక్కుకునేవాళ్ళు. ఇదిగో ఈ విధంగా చెక్కునేవాళ్ళు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఈ మొహంజదారాలో నాట్యగత్తె ఏం గత్తె, నాట్యగత్తె విగ్రహం బయలుపడింది. నాట్యగత్తె విగ్రహం దేంతో తయారు చేశారు? ఈ నాట్యగత్తె కాంస్య విగ్రహం అంటే కంచు, కాంస్య విగ్రహం. ఇది నాట్యగత్తె విగ్రహం, కాంస్య విగ్రహం బయలుపడింది. ఒక చెయ్యేమో నడుం మీద, మరొక చెయ్యేమో మోకాల మీద పెట్టి ఒక స్టిల్ ఇస్తూ నాట్యం చేస్తున్నట్లు ఒక ఫోజ్ అనమాట. ఇది బ్రోంజ్ డ్యాన్సింగ్ గర్ల్ అంటారు. బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఎక్కడ బయలుపడింది? బ్రాంజ్ డాన్సింగ్ గర్ల్ ఎక్కడ బయలుపడింది? ఎక్కడ? మొహంజదారోలో బయలుపడింది. నాట్యగత్తె కాంస్య విగ్రహం. సార్ దానికి దీనికి ఏంటి? అక్కడ కూడా ఒకటి బయలుపడింది కదా, డాన్సింగ్ గర్ల్ అంటే నర్తకి బయలుపడింది కదా. అంటే అక్కడ నేను మెన్షన్ చేయాల, కాంస్యం అని మెన్షన్ చేయాల. కానీ ఇక్కడ కాంస్యంతో తయారు చేసిన నాట్యగత్తె విగ్రహం అని మెన్షన్ చేసి, అంటే బ్రాంజ్తో తయారు చేసింది అని చెప్పా. అదే మనకి హరప్పాలో ఏం బయలుపడింది? హరప్పాలో నేను ఏమని చెప్పాను? నర్తకి విగ్రహం. అది దేంతో తయారైందని చెప్పాను, అది కూడా మీకు క్లియర్గా చెప్పాను. అక్కడ నర్తకి విగ్రహం, అక్కడ డాన్సింగ్ గర్ల్ దేంతో తయారైందని చెప్పాను? రాతి విగ్రహం. 2 రాతి విగ్రహాలని చెప్పాను. 2 రాతి విగ్రహాలు లభించాయి. ఆ 2 రాతి విగ్రహాలు ఏమేంటి అంటే, చేతులు లేని నగ్నంగా ఉన్న పురుషుడు విగ్రహము, అలానే రెండవది నర్తక విగ్రహం అని చేశాను. నర్తక విగ్రహం అంటే డాన్సింగ్ గర్ల్, నర్తక విగ్రహం. ఆ 2 కూడా రాతి విగ్రహాలు. కానీ మొహంజదారోలో బయలుపడిన నాట్యగత్తె విగ్రహం నర్తకి కాంస్య విగ్రహం, కాంస్యంతో తయారు చేసింది. దానికి దీనికి ఉన్న డిఫరెంట్ ఏంటంటే ఇదే, కాంస్యంతో తయారు చేసింది. అదేమో రాతితో తయారు చేసింది, రాతితో తయారు చేసింది. అది క్లియరా? డిఫరెంట్ అర్థమైందా? ఓకేనా. మీకు పాఠం చెప్తున్నప్పుడు కన్ఫ్యూజన్ చేయను, చాలా నీట్గా మీరు ముందుకెళ్ళేటట్టుగా చేస్తాను. మీ మైండ్ అనేది చాలా క్లియర్గా ఉండేటట్టు చేస్తాను. అంతేగాని ఎక్కడ కూడా స్కిప్ అయిపోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా వాళ్ళని కన్ఫ్యూజ్ చేద్దామన్న ఉద్దేశంతో కానీ ఉండదు క్లాస్ మొత్తం కూడా. అలానే నెక్స్ట్ దీని తర్వాత ఇదేంటి అంటే, ఇక్కడ ఇప్పుడు మహాస్నాన వాటిక ఉంది కదా. మహాస్నాన వాటిక ఎక్కడుంది మనకి? మహాస్నాన వాటిక ఎక్కడుంది చెప్పండి? నడిబొడ్డున ఉందని చెప్పాలి. మొహంజదారోకి నడిబొడ్డున సెంట్రల్లో ఉంది మహాస్నాన వాటిక. ఇది స్విమ్మింగ్ పూల్ మొహంజదారోలో నడిబొడ్డున ఉంది. అయితే ఈ మహాస్నాన వాటికకి పశ్చిమ దిశలో, అంటే పశ్చిమ దిశ అంటే ఇది తూర్పు, ఇది పడమర. ఇదేంటి? మహాస్నాన వాటిక. మహాస్నాన వాటికకి పడమర, పశ్చిమ దిశలో, పడమర దిశలో ఏముంది అంటే అతిపెద్ద ధాన్యాగారం ఉంది. అతిపెద్ద నేను ఒకటే వాడుతున్నాను ఇక్కడ, ధాన్యాగారం, సింగులర్ వాడుతున్నాను. అతిపెద్ద ధాన్యాగారం. ఉండేది ఏందో ఒకటే ఉంది, పెద్దగా ఉంది ధాన్యాగారం. గ్రేట్ గ్రానరీ,
గ్రేట్ గ్రానరీ, అతిపెద్ద ధాన్యాగారం. ఇక్కడ ఎన్ని అనేది కాదు, ఒక్కటే అతిపెద్ద నగరం. అదే హరప్పాలో అయితే ఎన్ని ధాన్యాగారాలు లభించాయి? 12 ధాన్యాగారాలని చెప్పాలి. ఆ 12 ధాన్యాగారాలు అనేవి ఎన్ని వరుసల్లో ఉన్నాయి? 2 వరుసల్లో ఉన్నాయి. 6 పైన ఒక 6 కింద ఒక 6, 2 వరుసల్లో ఉన్నాయి. కానీ మొహంజదారాలో కనుగొన్న ధాన్యాగారం ఒకటా లేకపోతే 5, 12 ఎన్ని? ఒకటే. ఆ ఒకటి కూడా ఎలా ఉంది? చాలా పెద్దగా ఉంది. అతిపెద్ద ధాన్యాగారం గ్రేట్ గ్రానరీ, గ్రేట్. అలానే ఇక్కడ ఇక్కడ ఏమంటారు దీన్ని? మహాస్నాన వాటిక కూడా ఎన్ని? పెద్దదే. ఇది కూడా ఒకటే. మహాస్నాన వాటిక ఒకటే. ఈ మహాస్నాన వాటికకి ఏ దిక్కున ఉంది? అతిపెద్ద ధాన్యాగారం ఏ దిక్కున ఉంది? పశ్చిమ దిశలో, పడమర వైపు, వెస్ట్ పడమర దిశ వైపు ఉంది. ఓకేనా? అతిపెద్ద ధాన్యాగారం. ఇక్కడ ఏం చేసుకునేవాళ్ళు అంటే వాళ్ళు పండించిన ధాన్యాన్ని స్టాక్ చేసుకునేవాళ్ళు. ఇదే అనమాట. అంటే ఇక్కడ పనులు చేస్తున్నారు, ఇక్కడ తవ్వకాలు జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో అనమాట ఇది. ఓకేనా? వాళ్ళ ధాన్యాన్ని మొత్తం కూడా ఇక్కడ బఫర్ స్టాక్ ఉంచుకునేవాళ్ళు. ఎందుకు? ఫ్యూచర్లో ఏమైనా కరువు కాటకాలు వస్తే దీన్ని వినియోగించుకోవడానికి. ఎందుకంటే పెద్దది కదా, నగరమే పెద్దది. ఉన్న నగరాల్లోకెల్లా మొహంజదారో అనేది అతిపెద్ద నగరం కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు చాలామంది ఉంటారు కాబట్టి మరి ధాన్యాగారం కూడా పెద్దది కావాలి కాబట్టి అతిపెద్ద ధాన్యాగారం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క మొహంజదారాల్లో ఎక్కువగా ఏవి బయలుపడ్డాయి? ఎక్కువగా ఏమి కనుగొన్నారు అంటే అత్యధికంగా బావులు కనుక్కున్నారు. బావులు ఉన్నాయి ఇక్కడ, అడుగడుగున బావులు ఉన్నాయి. ప్రతి స్ట్రీట్లో కూడా బావులు ఉన్నాయి. వెల్స్ అంటారు కదా, బావులు కనుక్కున్నారు. చాలా ఉన్నాయి బావులు, చాలా ఉన్నాయి. ప్రతి స్ట్రీటుకు ఉన్నాయి బావులు. అత్యధికంగా కనుగొనబడిన ప్రదేశం అంటే సార్ మరి వేరే ప్రదేశాల్లో లేవా? వేరే ప్రదేశాలంటే లైక్ హరప్పాలో కానీ, లేకపోతే చాన్హుదారాలో కానీ, లేకపోతే కాళీబంగన్లో కానీ, లోతాల్లో కానీ, లేకపోతే దోలవీరలో కానీ, లేకపోతే సుర్కడలో కానీ, లేకపోతే రాఖీ గర్హిలో కానీ, లేకపోతే రంగాపూర్లో కానీ, లేకపోతే దైమాబాద్లో కానీ లేవా అంటే అందులో కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. కాకపోతే ఎక్కువ సంఖ్యలో బావులు ఎక్కడ బయలుపడ్డాయి? అత్యధికంగా బావులు ఎక్కడ ఉన్నాయి అంటే ఈ ప్రాంతంలో మొహంజదారాలో ఉన్నాయి. మొహంజదారాలో ఇది గుర్తుపెట్టుకోండి. బావిలు చాలా లోతుగా ఉన్నాయి. ఇప్పుడు మనకు భూలిపోయినాయి. అక్కడ పాకిస్తాన్ వాసులు వచ్చి చూస్తున్నారు చూడండి. ఇక్కడ ఈ పాకిస్తాన్ వాళ్ళు మొత్తం కూడా అక్కడ వచ్చి అక్కడ ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ఆ పోరగాళ్ళు వచ్చి మొత్తం కూడా పిల్లలు వచ్చి చూస్తున్నారు. ఓకే, ఈ బావిలు ఎట్లా చేశారు? కాల్చిన ఇటుకలతోనే మొత్తం కూడా సరౌండ్ కట్టుకున్నారు వాళ్ళు మొత్తం కూడా. దీని తర్వాత నెక్స్ట్ చూడండి. దీని తర్వాత ఇవేంటి అండి? ఒకసారిగా మీ ముందు కనపడ్డా ఏంటి చెప్పండి ఒకసారి. ఇక్కడ ఇటుకలు చాలా పెద్దలేండి. ఇక్కడ ఇటుకలు చాలా పెద్దవి, ఇవి చాలా పెద్దవి. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఇటుకలకి అప్పుడున్న ఇటుకలకి చాలా వేరియేషన్ ఉంది కాబట్టి ఇది పెద్దది. ఇక్కడ మీకు కనిపిస్తున్నది ఏంది చెప్పండి? ఒకటి ఇక్కడ మూపురం కలిగిన ఎద్దా, ఇది మూపురం లేని ఎద్దా? ఇక్కడ మూపురం ఉందా? దీనికి మూపురం ఉంది. దీనికి ఉందే పైన మూపురం లేదు. సో మూపురం లేని ఎద్దు మూపురం లేదు. దానికి పైన మూపురం లేదు కదా. అలానే దీనికి మూపురం ఉందా? దీనికి ఈ కింద ఉన్నదానికి మూపురం ఉంది. మూపురం కలిగిన ఎద్దు రెండు కూడా బయలుపడ్డాయి ఇక్కడ. రెండు కూడా మూపురం లేని ఎద్దు, అలానే అంటే మూపురం లేని ఎద్దు బొమ్మ, అలానే మూపురం కలిగిన ఎద్దు. మనకి హరప్పాలో కూడా దొరికింది. హరప్పాలో కూడా మూపురం లేని ఎద్దు కనపడిందా లేదా మూపురం కలిగిన ఎద్దు కనపడిందా? మూపురం కలిగిన ఎద్దు కనపడింది అక్కడ. ఇక్కడ రెండు కూడా బయలుపడ్డాయి. అంటే చూడండి ఒకసారి, మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగేటప్పుడు కామన్గా ఉన్నాయి అసలు అడగడు.
కామన్గా ఉన్నాయి అసలు అడగడు. ఎందుకంటే కొంచెం వేరియేషన్ ఉన్నాయో అడుగుతాడు. ఇప్పుడు సపోజు హెచ్ టైప్ ఆఫ్ అంటే హెచ్ ఆకారంలో ఉన్న సమాధి అది మనకి వేరే చోట్ల ఉండదు, కాబట్టి ఆ బిట్ అడుగుతాడు. హెచ్ టైప్ ఆఫ్ ఏదైతే సమాధులు ఉన్నాయో అవి ఎక్కడ కనుగొనబడ్డాయి అంటే ఏమని చెప్తారు వెంటనే చెప్తారు హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీస్ ఉన్నాయి కదా, హెచ్ టైప్ ఆఫ్ సిమెట్రీస్ అవి అంటే హరప్ప. మరి ఎక్కడా లభించు, ఎందుకంటే ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. కానీ మూపురం లేని ఎద్దు ఎక్కడ బయలుపడింది అంటే హరప్ప అనుకోవాలా లేకపోతే మొహంజదారో అనుకోవాలా, ఇట్లా కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇలా కామన్గా ఉన్నాయి దాదాపు అడగడు. ఒకవేళ అడిగినా కానీ కామన్గా ఉన్నాయి ఇవ్వడు ఆప్షన్లో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ ఇంకా ఏం బయలుపడ్డాయి ఇక్కడ అంటే కుక్క బొమ్మ కూడా బయలుపడింది. ఇది కుక్క అంటే నమ్ముతున్నారా మీరు? కుక్కను కుక్కే అనాలి కాబట్టి కుక్కే ఇది. కుక్క చుట్టూ ఇదిగో ఇక్కడ కుక్క బొమ్మ, ఇది కుక్క చుట్టూ ఇది దానికి సంబంధించిన తాడు కూడా దాని మెల్లో ఉంది, కుక్క బొమ్మ. అలానే కుక్క బొమ్మతో పాటు పక్షుల బొమ్మలు కూడా ఇక్కడ బయలుపడ్డాయి. కుక్కలు ప్లస్ పక్షుల బొమ్మలు కూడా బయలుపడ్డాయి, పక్షులు. ఓకేనా? అలానే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ చూడండి, ఇంకా మీకు వితిన్ 2-3 మినిట్స్లో అయిపోతుంది చెప్తాను. ఇవన్నీ కూడా అన్ని చిన్నవే. ఇక్కడ ఇంకా ఏంటంటే కాలిన వస్త్రం ఒకటి దొరికింది. కాలిన వస్త్రం అనేది ఇక్కడ దొరికింది. అంటే కాలిన వస్త్రం అంటే అది ఏమంటారు, కాలిన వస్త్రం ముక్క, చిన్న ముక్క ఒకటి బయలుపడింది, కాలిన వస్త్రం ముక్క. అలానే నూలు ఉడికే ఉండలు, నూలు ఉడుకుతారు కదా, ఉండలు ఉంటాయి కదా, అంటే స్పిండిల్ బోల్స్ ఉంటాయి కదా, ఆ నూలు ఉడికే ఉండలు ఇక్కడ లభించాయి. అంటే నూలుతో తయారు చేసే క్లాత్ వీళ్ళు వాడేవాళ్ళని అర్థమవుతుంది. అలానే కాలిన వస్త్రం ముక్క కూడా కనపడింది, అంటే ఎర్రటి గుడ్డ ముక్క అనమాట. అది ఏ కలర్లో ఉందంటే ఎర్రగా ఉంది, ఎర్రటి గుడ్డ ముక్క, అదొకటి బయలుపడింది ఇక్కడ, ఎర్రటి గుడ్డ ముక్క లభించింది. అలానే ఇంకా ఏం కనుక్కోబడ్డాయి అంటే రావి చెట్టు, ఇక్కడ రావి చెట్టు ఉంది. రావి చెట్టు కొమ్మల మధ్య నిలబడి ఉన్న దేవత ముద్రిక ఒకటి కనపడింది ఇక్కడ. దేవత ముద్రిక ఇక్కడ కనపడింది. దేవత ముద్రిక, 2 రావి చెట్టు కొమ్మల మధ్య నిలబడి ఉన్న దేవత ముద్రిక ఇక్కడ లభించింది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇలా దేవత ముద్రిక అంటే ఒక లైక్ ఏమని చెప్పొచ్చు, అమ్మతల్లి అని చెప్పొచ్చులే, కానీ అమ్మతల్లి పోలి లేదు. దేవత ముద్రిక జస్ట్ ఒక ముద్రిక తయారు చేశారు, ఆ ముద్రికలో దేవత బొమ్మ వేశారు, ఏదో అట్లా దేవత ఉన్నట్టు ముద్ర వేశారు. అలానే ఇంకా ఇక్కడ ఏం బయలుపడ్డాయంటే రాగితో చేసిన 2 ఖడ్గాలు బయలుపడ్డాయి. చూడండి, రాగితో చేసిన 2 ఖడ్గాలు బయలుపడ్డాయి, 2 ఖడ్గాలు. అలానే కాంస్యంతో తయారు చేసిన రంపం ఒకటి బయలుపడింది. రంపం ఉంటుంది కదా, ఆ రంపం బయలుపడింది, రంపం. ఓకేనా? ఇట్లా మనకి ఈ మొత్తం కూడా బయలుపడ్డాయి. అలానే ఇంకా రాతితో చేసిన లింగాలు బయలుపడ్డాయి. లింగం అంటే నేను ఇంతకుముందే చెప్పాను, అది సృష్టికి మూలమైన రాతి లింగాలు ఉన్నాయి కదా, ఆ లింగాలు బయలుపడ్డాయి ఇక్కడ. రాతి లింగాలు, పురుషుడు యొక్క ఏమంటారు దాన్ని, అవయవం, లింగం, రాతి లింగాలు బయలుపడ్డాయి. ఓకేనా? అలానే వీళ్ళు ఏ నాగరికత వాళ్ళతోటి ఎక్కువగా
వీళ్ళు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవాళ్ళు చెప్పండి. ఏ ఏ నాగరికతకు చెందిన వారితోటి? మెసపటోమియా, సుమేరియన్ లేదా సుమేరియన్, మెసపటోమియా ఏదైనా అనుకోండి. మెసపటోమియా లేదా సుమేరియా వీళ్ళతోటే ఎక్కువగా వర్తక వాణిజ్య వ్యాపారాలు చేసేవాళ్ళు. ఈ నాగరికతకు చెందిన వీరి యొక్క నాగరికతకు చెందిన 3 స్తూపాకార ముద్రికలు ఇక్కడ దొరికినాయి. 3 స్తూపాకార ముద్రికలు అంటే సిలిండ్రికల్ సీల్స్ అంటారు. సిలిండ్రికల్ సీల్స్ అంటే గుండ్రంగా లేకుండా ఇట్లా స్తూపాకారంలో ఉండేవి. స్తూపాకారం వీళ్ళు తయారు చేసేమో ఎక్కువగా గుండ్రంగా ఉంటాయి. సింధు నాగరికతలో ప్రజలు తయారు చేసే ముద్రికలేమో ఎలా ఉంటాయి? గుండ్రంగా ఉంటాయి. కానీ ఇక్కడ స్తూపాకార ముద్రికలు కనపడ్డాయి. 3 స్తూపాకార మెసపటోమియా, సుమేరియాకి సంబంధించి. ఎందుకంటే వీళ్ళు వర్తక వాణిజ్య వ్యాపారాలు చేస్తూ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళినప్పుడు తెచ్చుకొని ఉంటారు. ఇవి ఈ 2 నాగరికతల మధ్య వ్యాపార వాణిజ్య సంబంధాలని సూచిస్తాయని అర్థమవుతుంది ఈ యొక్క వీటి ద్వారా, ఈ స్తూపాకార ముద్రికల ద్వారా. ఓకేనా? క్లియరా? ఇంతవరకు క్లియరా? ఇది మొత్తంగా కూడా మీకు రెండిటి గురించి, దీని గురించి హరప్పా గురించి, అలానే మొహంజదారో గురించి. ఇది ఇంకా ఏదో చిన్న చిన్నవి 1-2 వస్తూనే ఉంటాయి. ఇవైతే మేజర్గా అనమాట. ఇవన్నీ కూడా మీకు మా పుస్తకంలో ఇంకోటి ఉంది సార్ అంటే ఇలా వస్తూనే ఉంటాయి. చరిత్ర అనేది అక్కడితో ఆగిపోదు. ఈ రోజుకి లేపటికి లేకపోతే 2 సంవత్సరాలకి ఇంకా తవ్వకాల్లో ఇంకా బయలుపడుతూనే ఉంటాయి. అలా బయలుపడినప్పుడు ఇంకా ఈ పుస్తకాలలో ఏం చేస్తారంటే వాటిని యాడ్ చేస్తూ ఉంటారు. వాటిని ఒకప్పుడు 1980లో, 1970లో, లేకపోతే 1990లో, లేకపోతే 1995, 2000లో కొన్ని మాత్రమే ఉండేవి. కానీ తవ్వకాలు జరపగా ఇవన్నీ కూడా బయలుపడ్డాయి కాబట్టి ఈనాడు మనం ఇవన్నీ కూడా పుస్తకాల్లో జతపరిచారు. ఇవన్నీ కూడా అప్పుడు 2, 3 ఉన్నాయి. ఇప్పుడు 20లు, 30ల సంఖ్యలో, 10ల సంఖ్యలో ఉన్నాయి. ఇవన్నీ కూడా తవ్వకాల్లో జరిగిన వస్తువులు, లేకపోతే ఇవన్నీ కూడా 1-2 సార్లు గుర్తుపెట్టుకోవడం వల్ల, లేకపోతే 1-2 సార్లు రివిజన్ చేయడం వల్ల మాత్రమే గుర్తుంటాయి. అంతేగాని విని వదిలేయడం వల్ల గుర్తుండవు. ఓకే, థ్యాంక్ యూ.